వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ వంశీ. ఈరోజు మన గెస్ట్ వచ్చి శ్రీరామ్ గారు. ఒక లోకం నుంచి ఇంకో లోకంకి వెళ్ళాలంటే ఒక సర్టెన్ పోర్టల్ కావాలి. ఎంటిటీస్ ఆర్ ఎవ్రీవేర్. ఎవరైతే హ్యూమన్స్ కొంచెం వీక్ ఉంటారో, ఎవరికైతే ఎక్కువ స్పిరిచువల్ ఎనర్జీ లేదో వాళ్ళని టార్గెట్ చేస్తారు. ద మోర్ దే డోంట్ హ్యావ్ ద పవర్ టు సక్ ఎనర్జీ. అంటే మన ఆరా క్లీన్ గా ఉండి మనం ఒక ప్రాపర్ బేసిక్ సాధన చేసిన, ప్రాపర్ మెడిటేషన్ చేసిన, సో అది మన దగ్గరికి ఎక్కువ రాదు. కానీ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మన ఫిజికల్ బాడీని కంప్లీట్ గా రెస్ట్ చేసి మైండ్ ని కొంచెం అవేక్ పెట్టి దాట్ స్టేట్ మే యూ కాన్షియస్లీ ప్రొజెక్ట్ ఇన్ టు ఆస్ట్రల్ బాడీ. బేసిక్ ఫిజిక్స్ కాన్సెప్ట్ మనం తీసుకుంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ జస్ట్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్. కానీ నెక్స్ట్ లెవెల్ పిచ్చికి వెళ్ళిపోయి ఏమవుతుంది అంటే ఆ పర్సన్ నిజంగా అంత హై వైబ్రేషన్ ఉంటే, సో ఈవెన్ దో ఆ ఎంటిటీ వచ్చినా కానీ దే విల్ నాట్ టెల్ ద వరల్డ్. బయట సోషల్ మీడియాలో వచ్చి నాకు దేవత వస్తుంది నేను ఊగుతాను అంటే అంత బక్వాస్ అవుతా. మనం ఎవరైనా వచ్చి చెప్పి ఇతనికే ప్రే చేయండి, ఎవరికి ప్రే చేయకండి అని చెప్తున్నారు అంటే దే క్రియేటింగ్ ఎ లిమిటేషన్ దేర్. మనం ఏం రీసెర్చ్ చేయకుండా ఒకళ్ళెవరో వచ్చి నమ్మేస్తున్నారు అంటే the more you exercise it, the more you're working with that element. మనం బీచ్కి వెళ్ళినా, మౌంటైన్ వెళ్ళినా, we feel a sense of connection, ఒక రిలీఫ్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే your soul is craving to connect with its according to the conspiracy theorist, the real Area 51 is in Antarctica and it's like very restricted place. Who is complete atheist. He doesn't believe in God. He doesn't believe in anything. Kani, he is very successful. How is he successful? He is not sitting and manifesting anything. మన స్క్రిప్చర్స్ ఏముంది? 108 మాలాస్, 27 నక్షత్రాస్, 3 గుణాస్, 9 ఫార్మ్స్ ఆఫ్ దేవి, పర్టికులర్ నంబర్స్ ఉంది. కానీ 111, 222, 333 ఏదైతే ఏంజల్ నంబర్స్ ఉందో, రోజు పూజ చేస్తున్నాము, ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది ఇంట్లో. రోజు సీరియల్ చూస్తూ, బిగ్ బాస్ ఇలాంటి షోస్ చూస్తే ఏమవుతుంది? ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతోనో అవుతుంది. ఎందుకంటే ద మోర్ ఆర్గ్యుమెంట్, ఏడ్పు ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? దాట్ ఎమోషన్ ఆర్ దట్ ఎనర్జీస్ సరౌండింగ్ యువర్ హోమ్. దీనికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. శ్రీరామ్ కాన్షియస్ లివింగ్, మీరు ఇది ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఐడి చూడొచ్చు, మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. శ్రీరామ్ గారితో మనం ఈరోజు టాపిక్ వచ్చేసేసి కంప్లీట్ గా డిఫరెంట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ టాపిక్ అనుకోండి. ఎందుకంటే చెప్తే మీకు థ్రిల్ పోతుంది. విల్ డిస్కస్ ద టాపిక్. వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మనం స్టార్టింగ్ టాపిక్ వచ్చేసి ఏలియన్స్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏలియన్స్ కదా. అవును. వాట్ యు సే, ఏలియన్స్ ఆర్ దేర్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఏలియన్స్ గురించి మనం మాట్లాడితే 2 angles తో చూడొచ్చు. ఫస్ట్లీ మెయిన్ స్ట్రీమ్ సైన్స్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సైన్స్ లో ఏంటంటే ఆబ్వియస్లీ వీ నీడ్ ఏ సైంటిఫిక్ ప్రూఫ్ అండ్ ఆబ్వియస్లీ రియల్ కాంటాక్ట్ అయిందని, అది ఆబ్వియస్లీ న్యూస్ లో పెడితేనే ఏలియన్స్ ఉంది అని మనం నమ్ముతాం. కానీ స్క్రిప్చర్స్ పరంగా చూస్తే ఇప్పుడు ఏంటంటే హిందూయిజం లో 14 లోకాస్ గురించి మాట్లాడతారు కదా. మన ఎంటైర్ యూనివర్స్ బ్రహ్మాండం అంటారు కదా. ఇప్పుడు మనం ఉన్నది భూలోకంలో, వేర్ వి హ్యూమన్స్ లేవు. ఇప్పుడు భూలోకం పైన 6 లోకాలు ఉన్నాయి, భూలోకం కింద 7 లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బ్రహ్మాండ పురాణం కరి, విష్ణు పురాణ్ యా బ్రహ్మ పురాణ్ చూసుకుంటే క్లియర్లీ ఇట్స్ మెన్షన్డ్ హౌ దేర్ ఆర్ డిఫరెంట్ బీయింగ్స్ ఇన్ దిస్ అదర్ లోకాస్ కదా. ఇప్పుడు ఏలియన్ అంటే ఏంది? వాట్ డస్ దట్ మీన్? ఏ బీయింగ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ది ఎర్త్, లివింగ్ సమ్వేర్ కదా. ఇప్పుడు ఈ లోకాల్లో డిఫరెంట్ సెట్ ఆఫ్ బీయింగ్స్ ఉన్నారు. ఇప్పుడు మనం హ్యూమన్స్ ఉన్నాము. ఇప్పుడు మనం స్వర్గలోకంకి వెళ్తే ఇంద్రదేవ్ ఇస్ రూలింగ్ కదా. ఇంద్రదేవ్తో గంధర్వులు ఉంటారు, గంధర్వులు, అప్సరాలు, డిఫరెంట్ సెట్ ఆఫ్ బీయింగ్స్ అదే. మరి ఇంకా స్వర్గలోచన నుంచి మహర్లోకం, జనలోకం, తపలోకం పోతే ఋషులు ఉంటారు, డిఫరెంట్ సేజెస్ అదే హూ ఆర్ డిఫరెంట్ అడ్వాన్స్డ్ బీయింగ్స్ కదా. ఇప్పుడు మన కింద లోకాలు వెళ్తే దే సే దాట్ ద లోవర్ లోకాస్ ఆర్ ఏమంటారు, అసురులు, డీమన్స్, ప్రేతాస్, ఇవన్నీ డిఫరెంట్ బీయింగ్స్ ఉంటారు కదా. దే ఆల్ ఆర్ వెరీ డిఫరెంట్
విత్ కంపేర్ టు రెస్పెక్ట్ టు హ్యూమన్స్. మనం హ్యూమన్స్ ఇట్లా ఉంటాము, దే హ్యావ్ మేబీ అ డిఫరెంట్ బాడీ, డిఫరెంట్ ఫేస్, సో దే ఆర్ వన్ కైండ్ ఆఫ్ ఏలియన్స్ కదా. సో బేసికలీ ఏంటంటే సైన్స్ లో ఆబ్వియస్లీ మెయిన్ స్ట్రీమ్ లో ఒక డిస్కవరీ అయినా ఇట్స్ నాట్ గోన్ కమ్ అవుట్ వెరీ ఈజీలీ. ఒక డిస్కవరీ అయినా దే టేక్ ఎ సర్టెన్ టైమ్ టు రిలీజ్ ఇట్, ఆర్ అప్పుడప్పుడు పబ్లిక్ ఆర్ నాట్ రెడీ, సో దే మైట్ నాట్ రిలీజ్ ఇట్. ఇప్పుడు మనం చాలా రీసెంట్ గా చూస్తున్నాం కదా, యూఎఫ్ఓ సైటింగ్స్ అవుతుంది, ఒక ఏలియన్ బాడీ దొరికింది, ఇక రీసెంట్ గా ఒకటి బూగాస్పియర్ అని ఏదో న్యూస్ వచ్చింది కదా. సో ఈ న్యూస్ అన్ని కొన్ని ఫేక్ ఉండొచ్చు, కొన్ని రియల్ ఉండొచ్చు. కానీ మనం హిందూయిజం కి కనెక్ట్ చేస్తే క్లియర్ గా దే డిస్క్రైబ్ హౌ మన యూనివర్స్ లో, ఎర్త్ లో ఒక్కటే హ్యూమన్స్ కాదు, ద డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ విచ్ డిఫరెంట్ బీయింగ్స్ ఆర్ లివింగ్. నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, ఈ బోగస్ అంటే ఏలియన్స్ ఉన్నారు అని ఏ కంట్రీ ఇంతవరకు క్లెయిమ్ చేసుకోలేదు. ఒక యుఎస్ ఒకటి ఏరియా 51 అక్కడ ఒకసారి ఏలియన్స్ వచ్చే వెళ్ళారు 1983 ఆర్ 80s, రూజ్వెల్ట్ సంథింగ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒకటే క్లెయిమ్ చేసినారు తప్ప ఇంతవరకు ఎవరు క్లెయిమ్ చేసింది కూడా ఐ డిడ్ హియర్. అండ్ వాట్ కోఇన్సిడెంటల్ గా ఏం జరిగిందంటే, మన పురాణాస్ లోంచి వాళ్ళు తీసుకున్నారో లేదా తెలియదు కానీ వాట్ దే సెడ్ ఈస్ ద ఫ్యూయల్ వాజ్ ఎ మెర్క్యూరీ. మన పురాణంలో తీసుకుంటే పుష్పక విమానంలో దే యూజ్ ద ఫ్యూయల్ యాజ్ ఏ పాదరసం వాడారు. పాదరసం అంటే మెర్క్యూరీ, పాదరసం వాడారు ఫ్యూయల్ పుష్పక విమానంలో అన్నారు. వాళ్ళు దాని నుంచి కాపీ కొట్టారా లేకుంటే నిజంగా యూఎఫ్ఓ దొరికిందా? యూఎఫ్ఓ అంటే వీళ్ళ ఫ్లయింగ్ సాసర్లో ఫ్యూయల్ వాజ్ మెర్క్యూరీ అని చెప్పి అన్నారు. అది కో రిలేటెడ్ గా అనిపించి కొంత టాపిక్ వచ్చింది, అందుకని నేను అడుగుతాను యూఎఫ్ఎస్ ఉన్నాయా లేదా అని. ఇప్పుడు ఓకే, నా రీసెర్చ్ నుంచి వాట్ ఐ గాట్ టు నో ఇస్ దాట్ ఇప్పుడు మనం యూఎఫ్ఓ ఏదైతే మోడర్న్ టర్మినాలజీలో అంటామో, దోస్ ఆర్ ద సేమ్ థింగ్స్ లైక్ ద విమానాస్. మన శాస్త్రంలో విమాన శాస్త్రం ఉంది కదా, ఇన్ దాట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ విమానాస్ ఉందని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు పుష్పక విమానం ఉంది రామాయణంలో, వేర్ రావణ్ యూస్ టు యూస్ పుష్పక విమానం కదా. ఇప్పుడు పుష్పక విమానం టెక్నాలజీ ఎట్లా, ఇట్ కెన్ ట్రావెల్ వెరీ ఫాస్ట్, అండ్ ఇట్స్ ఆల్సో టోల్డ్ దాట్ అది ఒక ప్లేస్ నుంచి అపియర్ అయ్యి ఇంకో ప్లేస్ లో డిసపియర్ అయ్యి రీఅపియర్ అవుతుంది. ఇట్ హ్యాస్ లైక్ ఎ టెక్నాలజీ విచ్ ఇస్ ఇంటర్ డైమెన్షనల్, అంటే అది ఫిజికల్ ప్లేన్ లో ట్రావెల్ చేస్తుంది, నాన్ ఫిజికల్ ప్లేన్ లో కూడా వెళ్ళే టెక్నాలజీ ఉంది ఆ విమానాలకి. ఇప్పుడు యూఎఫ్ఓ కూడా మెనీ యూఎఫ్ఓ రీసెర్చర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అదే అంటారు, ఇట్ ఈస్ ఇంటర్ డైమెన్షనల్ అని, ఇట్ ట్రావెల్స్ బిట్వీన్ డైమెన్షన్స్. సో ఇప్పుడు మనం యూఎఫ్ఓ మోడర్న్ టర్మినాలజీ విమానాస్ ని కంపేర్ చేస్తే ఇట్స్ సేయింగ్ ద సేమ్ థింగ్. సో నాకు ఏం అర్థమైందంటే, కనెక్టింగ్ ద డాట్స్, ఇప్పుడు ఏదైతే డిఫరెంట్ బీయింగ్స్ ఉన్నారో ఈ డిఫరెంట్ లోకాల్లో, దేర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఆల్సో టు కమ్ టు ఎర్త్ to see and monitor that everything is going well. Anni baga jarugutunda, is everything under control? So maybe akkadi nunchi few beings are coming to earth from time to time and going back. Right. So that is what we might be seeing as UFO. ఉండొచ్చు. అంటే వాట్ ఇప్పుడు మనం ఉంటున్నది 3D అంటారు, మనం ఉంటున్న లోకం వచ్చేసి 3 dimensions లో ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఇస్ బియాండ్, సో ఆయన 13th dimension లో ఉన్నాడని అంటున్నారు. మేబీ మీరు అన్నట్టుగా ఈ డైమెన్షన్స్ ఎట్లా ఉన్నాయో మేబీ అదర్ డైమెన్షన్స్ లో ఏలియన్స్ ఉండొచ్చు కదా. 100%. ఇప్పుడు మనం బ్రహ్మాండం తీసుకుందాం, దిస్ యూనివర్స్. ఓకే, ఇప్పుడు మనం సైన్స్ లో దాంట్లో చూస్తే ఏమవుతుంది అంటే, ఎంటైర్ యూనివర్స్ ఇస్ 3D అని చెప్తాం కదా. సైన్స్ డజంట్ బిలీవ్ దిస్ డైమెన్షన్ బియాండ్ 3D, ఎందుకంటే సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. సైన్స్ అంటేనే సంథింగ్ యూ కెన్ మెజర్ ఆర్ అబ్జర్వ్ కదా. కానీ మన స్క్రిప్చర్స్ ఏంటంటే, ఇప్పుడు ఇట్స్ క్లియర్లీ డిస్క్రైబ్ దట్ ఎర్త్ లో ఒక సెన్స్ ఆఫ్ ఫిజికాలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం స్వర్గలోకంకి వెళ్ళామంటే అక్కడ ఆబ్వియస్లీ మనం ఫిజికల్ బాడీతో వెళ్ళలేం, ఒక సూక్ష్మ శరీరం యా దేవ శరీరం తీసుకొని అక్కడికి వెళ్ళాలి కదా. ఇంకా హయ్యర్ లోకాస్కి వెళ్ళాలంటే ఒక డిఫరెంట్ బాడీ, మన సోల్ డిఫరెంట్ బాడీలో వెళ్తుంది కదా. ఇప్పుడు ఎలా అంటే, ఈ ఎంటైర్ యూనివర్స్ ఏదైతే ఉందో ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్. ఎర్త్ హ్యాస్ ఎ సర్టన్ లెవెల్ ఆఫ్ ఫిజికాలిటీ. స్వర్గలోకం ఉంది కదా, అది కూడా పార్ట్ ఆఫ్ ద ఫిజికల్ యూనివర్సే, కానీ అక్కడ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. ద సటిల్నెస్ అంటే ఇట్స్ మోర్ లైటర్ in that dimension. For the more higher we go into this locus, we feel more and more lighter. So basically they all are physical, but the more higher you go, the physicality is decreasing. Okay. Ala. Okay. Okay. And one more thing, మనము ఎంట్రీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. వాట్ అదర్ కంట్రీ పీపుల్ సే దట్ మీరు పూజ చేస్తున్న హనుమాన్ కానీ అశ్విని దేవతలు కానీ దే ఆర్ ఆల్సో ఎంటిటీస్. ది పీపుల్
దే కేమ్ టు ఎర్త్ అండ్ దే చేంజ్ ద మన లివింగ్ ని చేంజ్ చేశారు వాళ్ళు. వీళ్ళు హిందూస్, ఇండియన్స్ వీళ్ళు వాళ్ళని పూజ చేస్తున్నారు అంటారు. వాట్ ఈస్ రిగార్డింగ్ దిస్ వన్? అంటే ఎంటిటీస్ వస్తున్నారంటే అర్థం కాలే ఎగ్జాక్ట్ గా. అంటే వాళ్ళు ఏమన్నారంటే వీఆర్ ప్రేయింగ్ గాడ్ హనుమాన్. అవును. హనుమాన్ ని పూజ చేస్తున్నాం. సపోజ్ విల్ టేక్ అశ్విని దేవతాస్. అశ్విని దేవతాస్ వాళ్ళు వైద్యం ఇచ్చారు, సర్జరీ ఇచ్చారు, అవంతా ఇచ్చారు అని మన పురాణాల్లో ఉంది. అందుకని మనం ఏం చేస్తాం, అశ్విని దేవతలు కానీ వీళ్ళని కానీ పూజ చేస్తుంటాం. మనం పూజ చేస్తుంటే వీళ్ళు ఏమంటున్నారంటే అవుట్ ఆఫ్ బాక్స్ పీపుల్, లైక్ అవుట్ ఆఫ్ కంట్రీ అనుకుందాం, ఎందుకంటే మన దేశంలో వాళ్ళు ఎవరు అన్నారు. వాళ్ళు ఏమంటారంటే అశ్విని దేవతలు అంటే ఏలియన్స్, వాళ్ళు వచ్చేసి వీళ్ళకు జ్ఞానం ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు స్పేస్ షిప్ అక్కడ ఇండియాలో ల్యాండ్ అయింది కాబట్టి వీళ్ళకు జ్ఞానం ఇచ్చినారు. సో వీళ్ళు ఫూలిష్ గా పూజ చేస్తున్నారు అంటారు. వాట్ డూ కాంట్రాక్ట్ రిగార్డింగ్ దిస్ వన్? ఓకే, ఇప్పుడు అదే కదా ముందు చెప్పినలాగా, ఇప్పుడు ఎనీ బీయింగ్ ఏదైతే వేరే లోకం నుంచి వస్తున్నారో ఇన్ మోడర్న్ టర్మినాలజీ దాంట్లో మనం ఏలియన్స్ అంటాం కదా. ఇప్పుడు మనం మన సాంస్క్రిట్ గానీ ఇండియన్ లాంగ్వేజ్ అంటే వాళ్ళని మనం దేవతలు యా ఋషులు యా ఫర్ ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్స్ ఏంజల్స్ కానీ వాట్ ఎవర్ వీ కుడ్ కాల్ దెమ్. సో ఇంగ్లీష్ టర్మినాలజీలో దే డోంట్ క్లాసిఫై ఇట్ ఇన్ డీటెయిల్, ఏలియన్స్ అని చెప్పేస్తారు హూ ఎవర్ ఇస్ కమింగ్. కానీ మనం డీటెయిల్ గా చెప్తాము ఈ లోకంలో ఈ బీయింగ్ హ్యాస్ ఎ సర్టెన్ నేమ్, వేరే లోకంలో ఈ బీయింగ్ హ్యాస్ ఎ సర్టెన్ నేమ్. సో ఫర్ దాట్ రీజన్ వాట్ ఎవర్ వీ కాల్ దేవాస్ ఆర్ దేవతాస్, దే కాల్ ఇట్ యాజ్ ఏలియన్స్. సో ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ యాజ్ ఐ టోల్డ్, వాళ్ళు ఏంటంటే చాలా అడ్వాన్స్ ఇన్ టెక్నాలజీ, అందుకే కదా వారు హయ్యర్ లోకాలు ఉన్నారు. సో ఇప్పుడు ఏంది, వెన్ దే ఆర్ కమింగ్ టు ఎర్త్ ఇట్స్ ఆల్సో దేర్ రెస్పాన్సిబిలిటీ టు టీచ్ అస్, బికాస్ మనం హ్యూమన్స్ ఇంకా నేర్చుకుంటున్నాము, ఎవాల్వ్ చేస్తున్నాము. సో దే లైక్ ఏ గైడ్, వస్తున్నారు, నేర్పిస్తున్నారు, వెళ్తున్నారు ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇప్పుడు సత్యయుగంలో ఆబ్వియస్లీ ఆ టైంలో ఇట్స్ టోల్డ్ దాట్ దేస్ టు బి ఎ లాట్ ఆఫ్ బీయింగ్స్ యూస్ టు కమ్ అండ్ గో. మరి త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో దాట్ కాంటాక్ట్ కీప్ ఆన్ డిక్రీజింగ్. ఇప్పుడు కలియుగం కాబట్టి ఆబ్వియస్లీ ద బీయింగ్స్ రావడం కానీ కొంచెం తగ్గిపోయింది, బికాస్ పూజా పునస్కారాలు తగ్గిపోయాయి, హోమాస్ అండ్ ఎవ్రీథింగ్. అప్పట్లో అశ్వమేధ యాగాలు కానీ యాగాస్ హావ్ రెడ్యూస్డ్, సో దే ఆర్ నాట్ కమింగ్ అని చెప్పేసి అన్నారు. పాయింట్. ఇంకోటి వచ్చేసి ఆన్ ఎర్త్ we have some portals అని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చింది, రైట్? Some say that Bermuda Triangle has an portal. Some say that Peru has some say that Egypt లో పిరమిడ్ కూడా పోర్టల్స్ because they will gather the information and everything అన్నారు. Recently I have come to know that I went to Sri Lanka. Sri Lanka లో I don't remember the place, అక్కడ ఒక రాక్ ఉంది. ఆ రాక్ లో సమ్ ఎన్స్క్రిప్టెడ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. దాని ముందర కూర్చొని మెడిటేషన్ చేస్తే వి ఫీల్ లిటిల్ బిట్ వైబ్ అండ్ ఎవ్రీథింగ్. దే సే దట్ అది కూడా ఒక పోర్టల్ ఉండింది. ఋషిస్ యూస్ టు కమ్ టు ట్రావెల్, అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి అక్కడ ఒక శక్తిపీఠం ఉంది కదా, భారతదేశం నుంచి వాళ్ళు రావాలని అంటే కష్టం కాబట్టి వాళ్ళు డైమెన్షన్స్ లో ఇట్లా ఇంటర్ పోర్టల్ గా ట్రావెల్ చేసుకొని ఇలా వచ్చేవాళ్ళు అని చెప్పినారు. మీరు అంటున్నట్టుగా ఈ ఇంటర్ పోర్టల్ లింక్స్ యాజ్ ఎ బర్ముడా ట్రయాంగిల్ కానీ, గీజా పిరమిడ్స్ కానీ, నేను శ్రీలంక అన్నాను, అది మీకు తెలుసలేదు, హిమాలయస్ లో కానీ ఉన్నాయా? 100%. ఇప్పుడు దీన్ని స్టార్ గేట్ పోర్టల్స్ అంటాం. స్టార్ గేట్ పోర్టల్స్, ఓకేనా? ఇప్పుడు ఎలా అంటే ఒక లోకం నుంచి ఇంకో లోకంకి వెళ్ళాలంటే ఒక సర్టెన్ పోర్టల్ కావాలి. ఇట్స్ మోర్ లైక్ ఏ వార్మ్ హోల్ టెక్నాలజీ. వార్మ్ హోల్ అందరికీ తెలుసు కదా, అంటే హూ ఎవర్ డోంట్ నో, ఇట్ కనెక్ట్స్ 2 different పాయింట్స్ ఇన్ స్పేస్ టైమ్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళాలంటే లెట్స్ కన్సిడర్ ఒక పోర్టల్ ఉంది. If I just pass through this portal, I end up in another location. Yes. మన డైమెన్షన్ నుంచి వేరే డైమెన్షన్ కూడా వెళ్ళడానికి ఎర్త్ లో చాలా స్టార్ గేట్ పోర్టల్స్ ఉన్నాయి. సింపుల్. ఓకే. ఇప్పుడు మౌంట్ కైలాష్ కానీ, పిరమిడ్ కానీ, లేకపోతే స్టోన్ హెంజ్, ఇంగ్లాండ్ స్టోన్ హెంజ్ నుంచి, మౌంట్ పేరు, వాట్ ఎవర్, ఈ సీక్రెట్ సైట్స్ లో అంతా దే ఆర్ డిఫరెంట్ స్టార్ గేట్ పోర్టల్స్. సో ఇన్ ద పాస్ట్ ఏదైతే అడ్వాన్స్డ్ బీయింగ్స్ ఉండేవాళ్ళో, దే యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ దీస్ పోర్టల్స్ టు అదర్ డైమెన్షన్స్ ఆర్ అదర్ లోకాస్ అండ్ అగైన్ కమ్ బ్యాక్. అందుకే ఈ ప్లేసెస్ కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిరమిడ్ ఉంది, ఇప్పుడు మీరు పిరమిడ్ 3 పిరమిడ్స్ ఉంటాయి కదా మెయిన్ గీజాలో, అది చూస్తే అది ఒరాయన్ స్టార్ సిస్టమ్ ఉంది కదా, ఇట్స్ కరెంట్లీ లైక్ ప్రాపర్లీ అలైన్డ్ అనమాట. 3 పిరమిడ్స్ టు ద 3 స్టార్స్ కదా. ఇంకా పిరమిడ్స్ ది కోఆర్డినేట్స్ స్పీడ్ ఆఫ్ లైట్ తో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది, తెలుసు మీరు కదా. సో బేసికలీ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు వీళ్ళు, ఎక్కడైతే ఎర్త్ లో ఎనర్జీస్ హై ఉందో
అక్కడ దే బిల్ట్ దిస్ సీక్రెట్ సైట్స్ అండ్ దే డిజైన్. అక్కడ పోర్టల్ ఆల్రెడీ ఉంది, దిస్ ఇస్ సర్టెన్ ఎనర్జీ. సో వెన్ దే బిల్డ్ దిస్ సీక్రెట్ సైట్స్ ద పోర్టల్ ఇస్ ఈజీలీ యాక్సెసిబుల్ ఫర్ దెమ్ టు ట్రావెల్. సమ్ సే దట్ అరుణాచలం టెంపుల్ లో కూడా ఒక పోర్టల్ బీయింగ్ ఉంది, దట్స్ వై ఇట్స్ వెరీ ఎనర్జైజ్డ్ అని చెప్పేసి అంటారు. అవును, 100% అరుణాచలంలో కూడా పోర్టల్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వి కెనాట్ ట్రావెల్ త్రూ దాట్ బికాస్ మనం అంత అడ్వాన్స్ కాదు స్పిరిచువాలిటీలో. కానీ ఇప్పుడు ఏదైతే రిషి సేజెస్ ఉంటారో, యా ఇప్పుడు కూడా చాలా మంది హూ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ దే కీప్ ఆన్ ట్రావెలింగ్. కానీ వాళ్ళు ఎంత హై ఉంటారంటే కాన్షియస్నెస్ నో దే డోంట్ రివీల్ టు పీపుల్ దట్ ఇక్కడ పోర్టల్ ఉంది, అక్కడ పోర్టల్ ఉంది, బికాస్ దే వాంట్ ప్రొటెక్ట్ ఇట్, ఇట్స్ సీక్రెట్ కదా అలా. ఇంకోటి వచ్చేసి మన దాంట్లో ఇప్పుడు మనము మ్యాజిక్ నంబర్స్, సమ్ పీపుల్ ఇది ఇంటర్నెట్ లో బాగా ట్రెండ్ అయింది, ఏంజిల్ నంబర్స్ 11 అయిందా మేక్ ఎ విష్, 12 అయిందా మేక్ ఎ విష్. సమ్ పీపుల్ ఆర్ వెరీ స్టూపిడ్ దట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ అండ్ దే ఆర్ అంటే వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని 11 విష్ చేసుకొని వెళ్తున్నారు. నేను విన్నది ఏమంటే దే ఆర్ డ్రైనింగ్ దేర్ ఎనర్జీ అన్నారు. వాట్ ఈస్ రిగార్డింగ్ దిస్ వన్ శ్రీరామ్ గారు? ఓకే, ఇప్పుడు ఫస్ట్ అంటే ఏంటంటే ఏంజల్ నంబర్స్ మన స్క్రిప్చర్స్ లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్క్రిప్చర్స్ లో ఏముంది, 108 మాలాస్, 27 నక్షత్రాస్, 3 గుణాస్, 9 ఫార్మ్స్ ఆఫ్ దేవి, పర్టికులర్ నంబర్స్ ఉంది కదా. కానీ 111222 ఏదైతే ఏంజల్ నంబర్స్ ఉందో ఇట్స్ మోర్ లైక్ ఏ మోడర్న్ టర్మినాలజీ, యుఎస్ సైడ్ నుంచి వచ్చింది. ఓకే, 2004 or 2005 డోరన్ వర్చ్యూ అని woman, she started this trend anamata. She started this, she wrote a book about angel numbers. Oh my god, she wrote a book. అంటే ఏంటంటే ఛానలింగ్ అని ఒకటి ఉంటది, అంటే మెడిటేషన్ లో కూర్చొని దే ఛానల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ డైమెన్షన్స్. షీ ఇంట్రడ్యూస్ దిస్ ఏంజల్ నంబర్స్ దట్ ఎప్పుడైతే మనం ఈ ఏంజల్ నంబర్స్ చూస్తామో ఏంజల్స్ అనే వాళ్ళు గైడ్ చేస్తున్నారు అని షీ స్టార్టెడ్ దిస్ ట్రెండ్. ఫస్ట్ థింగ్, ఈ స్టార్ట్ చేయగానే అందరూ ఆబ్వియస్లీ దే స్టార్టెడ్ సేయింగ్, ఇది ఫుల్ హిట్ అయిపోయింది. ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఎవరున్నా దే నో దిస్ బేసిక్ థింగ్ దట్ ఎప్పుడైతే మనం ఈ సింక్రోనిసిటీస్ నంబర్స్ చూస్తామో 111, 223, 555 వాట్ ఎవర్, ఏంజల్స్ మనల్ని గైడ్ చేస్తున్నారు అని ఒక ఉంది. ఎవరు ఆ ఏంజల్స్? ఎవరు? డూ వీ నో దెమ్? వీ డోంట్, బట్ వీఆర్ టేకింగ్ గైడెన్స్. అవునా కదా? ఇంకోటి చాలా మంది ఏమైతే చాలా డెస్పరేట్ అయిపోతారు, ఓ ఐ సా దిస్ ఏంజల్ నంబర్, చూసాను, ఐ నీడ్ టు మేక్ అ విష్ కానీ చేస్తారు. కానీ ఇక్కడ రియల్ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ అబౌట్ డెస్పరేషన్, ఇట్స్ నాట్ అబౌట్ లుకింగ్ అండ్ చేజింగ్ దీస్ నంబర్స్ కదా. రియల్ స్పిరిచువాలిటీ ఇస్ అబౌట్ అలైనింగ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ అండ్ నాట్ బీయింగ్ డెస్పరేట్ టు సీ సమ్ ర్యాండమ్ నంబర్ కదా. సో ఇప్పుడు ది సేమ్ ఉమెన్ ఇన్ 2016 or 17 she told that I was deceived by lower entities and I made this angel numbers and I don't follow it anymore. So the same woman who introduced us to these angel numbers, ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే దీస్ ఆర్ నాట్ ట్రూ అని చెప్తుంది. కానీ ఆబ్వియస్లీ ఆమె చెప్పింది లైక్ నాట్ ఎవ్రీ వన్ నోస్ కదా. సో ఇప్పుడు ఈ ఏంజల్ నంబర్స్ కి నేను కొంచెం ఐ వెంట్ అ బిట్ డీపర్ ఇన్ మై రీసెర్చ్. నేను ఏం తెలుసుకున్నానంటే there are two ways to it. If you are truly aligned and if you are not chasing anything, you're working on your spiritual path, you see a certain number, అదిని ఇన్నర్ అలైన్మెంట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఒకటి ట్రెండ్ లో ఉంది ఇన్ ఏంజల్ నంబర్స్, ట్రెండ్ లో ఉందిగా. సో మేబీ జస్ట్ మేబీ మనది ఏదైతే పాజిటివ్ బీయింగ్స్ ఉంటారో మేబీ దే ఆర్ యూజింగ్ వాట్ ఈస్ ఇన్ ద ట్రెండ్ టు గివ్ us guidance. You know, one of the person has kept the office in the Bangalore. I've seen them. వాళ్ళు ఏమన్నారంటే ఏదైనా ప్రాబ్లమ్, సపోజ్ యూ కమ్ విత్ అ ప్రాబ్లమ్ విత్ మ్యారేజ్ అనుకోండి, షీ విల్ గివ్ ఎ నంబర్ 3:33 PM కు మీరు విష్ చేసుకోండి, నాకు పెళ్లి కావాలి అని. అంటే నేను అడిగాను ఎందుకు పర్టికులర్ 3:33 అంటే 3:33 PM కి ఆ ఏంజిల్ వచ్చి రెడీగా వెయిట్ చేస్తుంది అంటే కెన్ యూ సే ద ఏంజిల్ నేమ్ అని అడిగనమాట. ఐ నో దట్ షీ విల్ బి దేర్. అట్లా ఒక పర్టికులర్ టైంలో ఇంకొకటి వచ్చేసేసి నేను బిజినెస్ లో ఫ్లరిష్ కావాలనుకోండి, బిజినెస్ అని సందేశం 909 కి 9.09 కి మీరు విష్ చేయండి. 99 ఇస్ ఏ గుడ్ బిజినెస్ టైం. అంటే ఇవన్నీ దే క్రియేటెడ్, ఇవన్నీ మధ్యలో క్రియేట్ చేసిన, దే ఆర్ నాట్ ఇన్ ద వేదాస్ ఆర్ ఎనీ స్క్రిప్చర్స్, దే ఆర్ నాట్ దేర్. ఇప్పుడు ఐ వుడ్ నాట్ సే కి చూసినప్పుడు చేస్తే రిజల్ట్ రాదని చెప్పను, వస్తుంది. కానీ విచ్ ఎంటిటీ ఈస్ గివింగ్ యూ ద రిజల్ట్? ఇప్పుడు హిందూయిజం లో చూస్తే మన సనాతన ధర్మంలో ఇట్స్ ఆబ్వియస్లీ టోల్డ్ దాట్ స్పిరిచువాలిటీ ఏంటంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ పాత్. నువ్వు చేసి ఏదో నంబర్ చేసి షార్ట్ కట్స్ ఫైండ్ చేస్తే యూ విల్ నాట్ ఎవాల్వ్. అవునా కదా? యూ నీడ్ టు బి ప్రాపర్లీ డిసిప్లిన్, డెడికేటెడ్, రీడ్ అండ్ ఎక్స్ప్లోర్, హ్యావ్ పేషెన్స్. కానీ మోడర్న్ టైమ్స్ లో ఏంటంటే అందరూ షార్ట్ కట్స్ ఫైండ్ చేస్తున్నారు.
No one is having patience to explore properly, read our scriptures. కదా సో ఏంటంటే నేను యూట్యూబ్ వీడియోలు ఓపెన్ చేసి ఇది చూస్తాను, ఈ నంబర్ దొరికితే నాకు ఇది గైడెన్స్ వస్తున్నట్టు. దే ఆర్ లైక్ మేకింగ్ అప్ దర్ ఓన్ థింగ్స్. బికాస్ ద మోర్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ షార్ట్ కట్స్, ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు టు టెల్ దట్ ఈ నంబర్ చెయ్యి, ఆ నంబర్ చెయ్యి, చూడు అది చూడని. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు నువ్వు ప్రాపర్ గా అలైన్మెంట్ లో ఉండి ఆ నంబర్ చూసావంటే మేబీ సమ్ హైయర్ బీయింగ్ ఇస్ ట్రైంగ్ టు గైడ్ యూ. కానీ మనం డెస్పరేట్ గా చేస్తూ ఆ నంబర్ కోసం వెయిట్ చేస్తూ మన ఎమోషన్ ని లీక్ చేస్తాం చూడండి, అప్పుడే ఈ లోవర్ ఎంటిటీస్ ఏదైతే ఉన్నారో దే ఆర్ సెండింగ్ దిస్ నంబర్స్ టు సక్ యువర్ ఎనర్జీ. దే మైట్ గివ్ యూ మెటీరియల్ సక్సెస్ ఫర్ ఎ వైల్, కానీ మీ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, సైకిక్ ఎనర్జీ కూడా లీక్ చేస్తున్నారు కదా. దాట్ ఈస్ నాట్ గుడ్. కంపల్సరీ. అలా ఇప్పుడు మీరు లోయర్ ఎంటిటీస్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, డూ లోయర్ ఎంటిటీస్ మనం పాజిటివ్ యాంగిల్ లో తీసుకోవాలా, నెగిటివ్స్ తీసుకోవాలా? లోవర్ ఎంటిటీస్ ఎలా అంటే, ఇప్పుడు ఒక మస్కిటో ఉందంటే అది బతకాలంటే మన బ్లడ్ సక్ చేసుకొని బతుకుతుంది కదా. ఈ కొన్ని లోవర్ ఎంటిటీస్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి హ్యూమన్ ఎమోషన్స్ కావాలి, హ్యూమన్ ఎనర్జీ, సైకిక్ ఎనర్జీ కావాలి. సో మనం ఎప్పుడైతే డెస్పరేట్ అవుతామో, యాంగ్షియస్ అవుతామో, యాంగర్ వస్తుందో, these people feed on that energy. ఈ ఏంజల్ నంబర్స్ ఆల్సో కెన్ బి వన్ మీడియం వేర్ మనం డెస్పరేట్ గా ఆ ఏంజల్ నంబర్స్ ని చేస్ చేస్తున్నాము, చూస్తున్నాము, వెయిట్ చేస్తున్నాము. మేబీ దోస్ ఎంటిటీస్ ఆర్ ఫీడింగ్ ఆన్ ద ఎమోషన్. ఓకే, అంటే నేను ఇంకోటి ఎక్కడ విన్నానంటే ఈ లోయర్ ఎంటిటీస్ ఉంటాయి కదా, సపోజ్ దే ఆర్ ఆల్సో పర్మిటెడ్ టు సర్టెన్ ఏరియాస్ ఓన్లీ. అంటే సపోజ్ బిలో ఏజ్ అంటే చిన్న ఏజ్ లో చనిపోయినా, లేకుంటే సూసైడల్ అటెంప్ట్ చేసి చనిపోయినా, ద ఎంటిటీస్ విల్ స్టే ఇన్ దట్ ఏరియా ఓన్లీ. ఆ ఇంట్లో మీరు కొంచెం డిఫరెన్స్ చూడొచ్చు. ఆ ఇంట్లో ఫ్లిక్కరింగ్, లైట్ ఫ్లిక్కరింగ్ కానీ, లైట్స్ ఆఫ్ ఆన్ అవ్వడం, ఊరికే వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్ జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఉన్నాయంటే అక్కడ లోయర్ ఎంటిటీస్ ప్రెసెంట్ ఉంది. ఇస్ ఇట్ ట్రూ? 100%. ఇప్పుడు ఎంటిటీస్ ఆర్ ఎవ్రీవేర్. ఓకే, ఇప్పుడు ఎలా అంటే దీస్ ఎంటిటీస్ ఎవరైతే హ్యూమన్స్ కొంచెం వీక్ ఉంటారో, ఎవరికైతే ఎక్కువ స్పిరిచువల్ ఎనర్జీ లేదో వాళ్ళని టార్గెట్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ చాలీసా చదువుతున్నాం, జై హనుమాన్ అనగానే ఒక పవర్ వస్తుందండి. మనం ఎంత భయం వేసా జై హనుమాన్ అంటే ఒక ధైర్యం వస్తుంది. బికాస్ వెన్ యూ సే that negative entity is getting scared. A Hanuman vibration that can't hold it. So basically ఏమైతుంది, పీపుల్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ హూ ఆర్ నాట్ కనెక్టెడ్ టు గాడ్ మచ్, వీళ్ళని ఈ నెగటివ్ ఎంటిటీస్ టార్గెట్ చేస్తారు. సో ఏదైతే ఒక ప్లేస్ లో ఒక ఎనర్జీ ఉందంటే ఆబ్వియస్లీ దాట్ ఎంటిటీ కెన్ ఎఫెక్ట్ పీపుల్ అరౌండ్. ఇట్ కుడ్ మ్యానిపులేట్ పీపుల్. ఇట్ కెన్ అంటే ఇట్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ని ఇట్ కాంట్ ఇన్ఫ్లుయెన్స్ సో మచ్, కానీ ఒక సర్టెన్ లెవెల్ దాకా ఇట్ కుడ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు కదా, మీకు కూడా కొంచెం మీకు బాగా నాలెడ్జ్ ఉంది రిగార్డింగ్ మెడిటేషన్. ద పీపుల్ హూ డూ మెడిటేట్ they feel one type of energy. The people who read slokas, the people who do daily japas, they will have one type of energy. The people who do continuous homas, some people, I know some of my friend's father is there, అతను ఆల్మోస్ట్ డైలీ కంపల్సరీ హోమా చేస్తాడు, హోమా రిచువల్ కంటిన్యూ చేస్తాడు. నిజ్ఞ వాట్ యు కాల్ నిత్య అగ్నిహోత్రాయుడు, వాళ్ళ ఎనర్జీ ఒక రకంగా ఉంటుంది. ఏ ఎనర్జీస్ ఎక్కువ సక్ చేస్తాయి? ఐ హియర్ దట్ మెడిటేషన్ చేసే వాళ్ళ ఎనర్జీని ఎక్కువ సక్ చేస్తాయి లోయర్ ఎంటిటీస్ అన్నారు. Is it true or any? Okay, so నేను ఏ యాంగిల్ లో చూస్తా అంటే దాన్ని, ఇప్పుడు అదే మళ్ళీ the more our energies are balanced and aligned, the more they don't have the power to suck our energy. అంటే మన ఆరా క్లీన్ గా ఉండి మనం ఒక ప్రాపర్ బేసిక్ సాధన చేసిన, ప్రాపర్ మెడిటేషన్ చేసిన, మన ఎనర్జీ లెవెల్స్ హై ఉంటే మనం ఒక సర్టెన్ వైబ్రేషన్ లో ఉంటాం. ఈ ఎంటిటీ ఒక లోవర్ వైబ్రేషన్ లో ఉంటుంది. సో ఇట్ కాంట్ మ్యాచ్ అవర్ ఫ్రీక్వెన్సీ. సో అది మన దగ్గరికి ఎక్కువ రాదు. కానీ మనం ఒక డెస్పరేట్ ఎనర్జీలో ఉండి, యాంగ్షియస్ ఎనర్జీలో ఉండి, ప్రేయింగ్, ఈవెన్ వాట్ ఐవ్ గాట్ టు నో ఇస్ దాట్ ఇది కొన్ని మందిని ట్రిగర్ చేస్తుంది. కానీ ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ డెస్పరేట్లీ, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ దాట్, యు ఆర్ బెగ్గింగ్, ఐ వాంట్ దిస్ ఆర్ దాట్, ఆ ఎమోషన్ ని కూడా ఈ లోవర్ ఎంటిటీస్ కెన్ ఫీడ్ ఆన్. ఓకే, అందుకే కొన్ని మంది అంటారు కదా, నేను ఎంత ప్రే చేసినా, నేను ఎంత అడిగినా నాకు రిజల్ట్ రావట్లేదు అంటారు కదా. ఎందుకు? వ్యాలిడ్ పాయింట్, చాలా వ్యాలిడ్. అట్లా ఇదొకటి నాకు తెలిసిన నాలెడ్జ్ క్వశ్చన్ ఇది. సమ్ పీపుల్ విల్ హ్యావ్ నైట్ ఫాల్స్, లైక్ వాళ్ళు స్పర్మ్ లీక్ అవడం, ఇది కూడా లోయర్ ఎంటిటీస్ పని. దే ఫీడ్ ఆన్ దేర్ సెక్షువల్ అర్జెస్, ఎవ్రీథింగ్ ఇట్లా వీళ్ళతో పూర్తి చేసుకుంటా అంటారు. ఇస్ ఇట్ ట్రూ? 2 angles ఉండొచ్చు.
ఓకే ఫస్ట్ థింగ్ ఇస్ దాట్ అదొక సబ్ కాన్షియస్ ప్రొజెక్షన్ ఉండొచ్చు ఇన్ ఎ Okay. డ్రీమ్, మేబీ ఇఫ్ దే ఆర్ డూయింగ్ దాట్ ఇన్ ద డ్రీమ్ ఫ్యాంటసీ. అది ప్రొజెక్ట్ అవ్వచ్చు. ఓకే సెకండ్ థింగ్, ఎస్ దీస్ లోవర్ ఎంటిటీస్ డూ ఫీడ్ ఆన్ ద సెక్షువల్ ఎనర్జీ అండ్ దే మేక్ ఇట్ డూ ఇట్. Do it. ఎందుకంటే లోవర్ ఎంటిటీస్ ఏదైతే సెక్షువల్ గా ఉంటారో, ఆ డిజైర్ ఉందో, మన స్లీప్ స్టేట్ లో ఏమవుతుందంటే మనం పడుకున్నప్పుడు మన కాన్షియస్నెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నా నేను ఫిజికల్ డైమెన్షన్ లో ఉన్నా, నా ఫిజికల్ బాడీలో ఉంది నా స్పిరిట్ ఆర్ కాన్షియస్నెస్. నేను పడుకున్నప్పుడు ఏమవుతుంది, మై అవేర్నెస్ ఆర్ మై కాన్షియస్నెస్ స్లోగా ఆస్ట్రల్ బాడీ ఆర్ సూక్ష్మ శరీరంలో వెళ్తుంది కదా. ఎస్ That is the same dimension is lower entities are there or higher entities, whatever. So when a person is in lower vibration, while astral body అనేది lower dimension లో వెళ్ళొచ్చు. That is where this lower entities attack. ఓకే ఓకే అందుకే అప్పుడప్పుడు మనకి బ్యాడ్ డ్రీమ్స్ కూడా వస్తాయి, నైట్ మేర్స్ వస్తుంది, ఏదైనా భూతాలు కనిపిస్తాయి డ్రీమ్స్ లో. ఇప్పుడు ఎలా అంటే మనం పడుకున్నప్పుడు ఆస్ట్రల్ బాడీలో ఉంటాం కదా, ఆస్ట్రల్ డైమెన్షన్ ఇస్ మోర్ లైక్ ఏ మెంటల్ ప్లేన్, ఒక థాట్ రెస్పాన్సివ్ రియాలిటీ లాగా, సబ్ కాన్షియస్ మైండ్. like one level upper than subconscious mind. Okay. So these entities can create a virtual world, okay, simulated world la create chesi, they could enter your dream world Yes. and they could have an experience with you. ఓకే దీస్ వన్. అవును. ఇప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ గురించి మీరు మాట్లాడినారు కదా. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే మామూలుగా మనం యూజువల్ గా వినేదంటే మెడిటేషన్ లో మట్టుకు మనం ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేయగలుగుతాం అని అంటాం. మన సనాతన ధర్మం తీసుకుంటే ద పీపుల్ హూ ఆర్ మోర్ ఇన్ టు డివైన్, అది ఇప్పుడు కష్టము, ఇంపాసిబుల్ కూడా. ఎందుకంటే వాళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ చేసి దే యూస్ టు గెట్ దర్శన్ ఆఫ్ ఫాలోయింగ్ గాడ్ ఆర్ లోయర్ బీయింగ్స్. అంటే లోయర్ బీయింగ్స్ అంటే వాళ్ళ ఘనాస్తో దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు అని అంటారు. మనం మెడిటేషన్ లో ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేయొచ్చు అంటారా? సో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఓకే ఓకే, ఫస్ట్ నేను చేసిన రీసెర్చ్, ఓకే, ఇది ఓకే మనం పడుకున్నప్పుడు అవర్ అవేర్నెస్ ఇస్ టాపింగ్ ఇన్ టు ది ఆస్ట్రల్ బాడీ అండ్ అవర్ ఆస్ట్రల్ బాడీ ఇస్ ఫ్లోటింగ్ అబౌట్ ద ఫిజికల్ బాడీ. ఇది వినుంటారు కదా Yes, yes. కదా. అది అన్కాన్షియస్ స్టేట్ ఉంది ఆస్ట్రల్ బాడీ. మనకి ఏదైతే డ్రీమ్స్ అయితే వస్తుందో దాట్ ఈస్ ఆల్సో టోల్డ్ టు జనరేట్ ఇన్ ది ఆస్ట్రల్ మైండ్. ఓకే ఓకేనా. కానీ ఇప్పుడు మనం రాత్రి పడుకున్నప్పుడు ఏం చేస్తాము, మనం ఫిజికల్ బాడీ విల్ గో ఇన్ టు రెస్ట్, అవర్ మైండ్ అవేర్నెస్ ఆల్సో విల్ గో ఇన్ టు స్లీప్. ఎస్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మన ఫిజికల్ బాడీని కంప్లీట్ గా రెస్ట్ చేసి మైండ్ ని కొంచెం అవేక్ పెట్టి దాట్ స్టేట్ మే యూ కాన్షియస్లీ ప్రొజెక్ట్ ఇన్ యూ ఆస్ట్రల్ బాడీ. సో సింపుల్ టర్మ్స్ లో ఇట్స్ ది ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ టు పుట్టింగ్ యువర్ ఫిజికల్ బాడీ టు స్లీప్, కీప్ యువర్ మైండ్ స్లైట్లీ అవేక్ అండ్ మన అవేర్నెస్ స్లోగా ఆస్ట్రల్ బాడీలో ట్యాప్ అవుతున్నప్పుడు మనం కాన్షియస్ గా ఆ బాడీలో ట్యాప్ అవుతున్నాం. ఓకే So if you're able to maintain that state of being awake, mind awake while you're sleeping, you can astral project. ఇది బేసిక్. ఓకే, కానీ ఇది చేసినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కమ్ ఇన్ యువర్ రూమ్ ఆర్ యూ కెన్ సీ యువర్ ఫిజికల్ బాడీ స్లీపింగ్, కానీ దానికి చాలా లెవెల్స్ ఉంటాయి టు గోయింగ్ టు అదర్ డైమెన్షన్ కానీ డిఫరెంట్ బీయింగ్స్ ని కలవడం కానీ. సో ద మోర్ యూ ఎక్స్ప్లోర్ యువర్ స్పిరిచువల్ జర్నీ, ద మోర్ యూ మెడిటేట్ ఆల్సో. మనం ఒక మెడిటేషన్ చేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా మన ఆరాలో. సో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లో ఎట్లా అంటే మన ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ వెల్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అప్పుడే యువర్ ఆస్ట్రల్ బాడీ విల్ బి మోర్ ఫ్లెక్సిబుల్ టు ట్రావెల్ టు అదర్ డైమెన్షన్స్. కానీ మన ఫిజికల్ బాడీయే, ఎమోషనల్ బాడీయే కంప్లీట్లీ మెస్డ్ అప్ ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆస్ట్రల్ ప్రొజెక్ట్. దాని గురించి అలా. సో ఆబ్వియస్లీ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ లో కూడా ఎలా అంటే ఆస్ట్రల్ డైమెన్షన్ ఏదైతే ఉందో 3 layers ఉంటుంది. బేసిక్ 3 levels, 3 layers. హయ్యర్ ఆస్ట్రల్ ప్లేన్ లో పాజిటివ్ ఎంటిటీస్ ఉంటారు. మిడిల్ ఆస్ట్రల్ ప్లేన్ ఇస్ మోర్ ఆఫ్ ఎ న్యూట్రల్ ప్లేన్. లోవర్ ఆస్ట్రల్ ప్లేన్ లోనే ఈ నెగటివ్ ఎంటిటీస్ అయితే ప్రేతాస్ కానీ పిశాచాస్ కానీ లోవర్ ఎంటిటీస్ దే కమ్ అండ్ ఫీడ్ ఆన్ అవర్ ఎనర్జీ. సో మనం హై వైబ్రేషన్ తో ఉంటే వి ఆస్ట్రల్ ట్రావెల్ ఇన్ టు ది హయ్యర్ డైమెన్షన్. కానీ ఇఫ్ యూఆర్ మోర్ ఇన్ ఫియర్ యాంగ్షియస్ స్టేట్ వి ట్రావెల్ ఇన్ టు దిస్ లోవర్ డైమెన్షన్స్ అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఓకే, అంటే పిశాచస్ అంటే మనము దీంట్లో కొంత అంటే వింటున్నాం కదా, బ్రహ్మ రాక్షసి అని, పిశాచి అని, ప్రేత అని, బ్రహ్మ పిశాచి అని, కర్ణ పిశాచి అని, ఇవన్నీ ఈ ప్రేతాస్ కిందకి వస్తాయా లేకుంటే దే హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్? ఆబ్వియస్లీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ప్రేతాస్ ఉంటాయి ఒకటి, మళ్ళా బ్రహ్మ రాక్షసాస్ ఒకటి, పిశాచాస్ ఒకటి. ఓకే, సో బేసికలీ ఏంటంటే ఈ అన్ని ఎంటిటీస్ ఇట్స్ టోల్ దట్ ఆన్ వన్ లెవెల్ దే ఫీడ్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్. ఓకే, వాళ్ళకి బతకాలన్నా ప్రాపర్ గా ఫ్యూయల్ కావాలన్నా ఫర్ దేర్ బాడీ టు సస్టైన్ ఇన్ దట్ డైమెన్షన్ దే వాంట్ హ్యూమన్ ఎమోషన్స్. అందుకే దే కీప్ ఆన్ ఇంటరాక్టింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హారర్ మూవీ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
మనం హారర్ మూవీ చూసినప్పుడు ఏమైతుంది, రాత్రి ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం చూసినా రాత్రి చూస్తే ఇంకా భయం వేస్తుంది. ఆ రాత్రి అంతా కొంచెం డిఫరెంట్ ఎనర్జీ ఉంటది కదా, కొంచెం నిద్ర రాదు, సౌండ్ వస్తే ఇట్లా భయం అవుతుంది కదా. ఎవరైనా చాలా భయపడతారు అనుకోండి, నార్మల్ గా డర్పోక్ ఎవరైనా ఉంటే ఒక 2-3 days 1 week వాళ్ళకి భయం వేస్తూనే ఉంటారు రాత్రి అయితే. ఈ లోవర్ ఎంటిటీస్ ఎప్పుడైతే నువ్వు భయపడతావో దే ఫీడ్ ఆన్ దట్ ఎమోషన్. ఏ పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీ ఏంటంటే కొన్ని హారర్ మూవీస్ ఆర్ మోర్ ఆఫ్ ఈ నెగటివ్ ఎంటిటీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆన్ ద మేకర్స్ అండ్ దే మేక్ దిస్ మూవీస్. సో దట్ ఎప్పుడైతే పీపుల్ ఆ మూవీస్ ని వాచ్ చేస్తారో దే విల్ లీక్ అవర్ ఫియర్ ఆర్ దట్ యాంగ్జైటీ అండ్ దే ఫీడ్ ఆన్ దట్ ఎమోషన్. ఒక పెద్ద క్వశ్చన్ ఇది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎనర్జీ ఎట్లా లూజ్ చేస్తున్నారో చాలా మందికి తెలియదు, మీరు చెప్తే తెలుస్తుంది. ఎవ్రీబడి ఆర్ వాచింగ్ డైలీ సీరియల్స్ which are not going to end in one decade. I'm saying decade. ఎందుకంటే వాళ్ళ కొడుకు నెక్స్ట్ వస్తుంది. How housewives are losing their energy? దీని గురించి ఏమని చెప్పండి కొంచెం. ఇప్పుడు సీరియల్స్ చూసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎవ్రీ సీరియల్లో కామన్ ఉంటుంది, అత్త కోడలు ఫైటింగ్ కానీ, రిలేటివ్స్ ఏదో ఒకటి యూనో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, జెలసీ కానీ. ఇప్పుడు మనం ఎప్పుడైతే సీరియల్ చూస్తామో, మనం నార్మల్ గా చూస్తామా, వాళ్ళు ఎవరో కొట్టుకుంటే మనం కూడా ఏంది అట్లా చేస్తుంది ఇలా చేస్తుంది అని మనం కూడా ఎమోషన్ యాడ్ చేస్తాం కదా. ఎవ్రీ టైమ్ యూ యాడింగ్ యువర్ ఎమోషన్ దట్ ఈస్ గోయింగ్ సమ్వేర్. అక్కడే లెట్ దాట్ బి సీరియల్, లెట్ దాట్ బి హారర్ or let that be any other problem in life, whenever these negative emotions you're constantly putting it out, these entities are feeding on that. అందుకే సీరియల్ ఎప్పుడైతే చూస్తామో ఇంట్లో కూడా ఒక లో వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం, మనం సీరియల్ చూసినప్పుడు కూడా ఏ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ద సీరియల్ మనం దాన్ని ఏం చేస్తాము నేర్చుకుంటాం, లైక్ జస్ట్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ అస్. వి ప్రొజెక్ట్ దట్ ఇన్ ద రియల్ లైఫ్. అవునా కదా? అంతే, కరెక్ట్ మీరు చెప్పింది. సో యా, అది ఆ ఎనర్జీని కంప్లీట్ వాల్స్ ఆ ఏరియా అంతా అట్మాస్ఫియర్ అంతా ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్. అంతే. ఇప్పుడు మనం మంత్రం చదువుతున్నాము, రోజు పూజ చేస్తున్నాము, ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది ఇంట్లో. రోజు సీరియల్ చూస్తూ ఏదైతే నెగిటివ్ షోస్ చూస్తూ, బిగ్ బాస్ ఇలాంటి షోస్ చూస్తే ఏమవుతుంది, ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతోనో అవుతుంది. ఎందుకంటే ద మోర్ ఆర్గ్యుమెంట్, ఏడ్పు ఇవన్నీ ఉంటే ఏమవుతుంది, దాట్ ఎమోషన్ ఆర్ దట్ ఎనర్జీస్ సరౌండింగ్ యువర్ హోమ్. we're feeding that one to the brain కూడా. దాన్నే మనం ఫీడ్ చేసుకొని destroying it. కరెక్ట్ అండి. దీనికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఈ నెగిటివ్ ఇంపోజిషన్స్ కి ఎంత దూరం ఉంటుంది మంచిది, ఎస్పెషల్లీ టీవీ సీరియల్స్ లో దే ఆర్ మేకింగ్ ఇట్. ఇంకొకటి అంటే ఇప్పుడు ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది కదా, సమ్ పీపుల్ ఆర్ లూజింగ్ ఎనర్జీ బై ట్రీటింగ్ సమ్ హీరో అనకూడదు, నేను ఫిలిం స్టార్స్ ని వాళ్ళు ఒక డెమిగాడ్ గా చూసుకొని వాళ్ళ ఇంట్లో పోస్టర్ పెట్టుకొని డైలీ వాళ్ళని ఆరాధించడం వల్ల దే ఆర్ లూజింగ్ సమ్ ఎనర్జీ అని అంటున్నారు. దానివల్ల కూడా మనం వాట్ ఆల్ ద ఎనర్జీ వీఆర్ గెటింగ్ పాజిటివ్ ఎనర్జీ. ఈ రోజు మనం శ్లోకం చదువు లేదా ద క్రిస్టియన్స్ హు డిడ్ ప్రేయర్, నమాజ్కి వెళ్ళి ఒక ముస్లిం తెచ్చిన పుణ్యం ఎవరైనా సరే దే విల్ గెట్ సమ్ పుణ్యం. దే ఆర్ లూజింగ్ బై ట్రీటింగ్ దీస్ సినిమా హీరోస్ ని చూసుకుంటే వాళ్ళ ఎనర్జీ లూజ్ అవుతున్నారు. ఇస్ ఇట్ ట్రూ? 100% కదా. ఇప్పుడు బేసిక్ ఫిజిక్స్ కాన్సెప్ట్ మనం తీసుకుంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ జస్ట్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్. వెరీ గుడ్. సింపుల్. ఇక్కడ if you are putting your desperate energy onto a certain person who doesn't know you personally, the more you're feeding, the more you're becoming desperate, the more you're going away from your own source by on your own power. How is that helping you evolve in your life? Okay, 100% మనకి ఒక పర్సన్ పైన అడ్మిరేషన్ ఉండడం కానీ, ఒక ఇన్స్పిరేషన్ ఉండడం కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, కానీ నెక్స్ట్ లెవెల్ పిచ్చికి వెళ్ళిపోయి ఏమవుతుంది అంటే ఇట్స్ జస్ట్ యువర్ వేస్టింగ్ యువర్ ఎనర్జీ టూ మచ్. పాజిటివ్ ఎనర్జీ. దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్, బట్ ఆబ్వియస్లీ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. సో యా, వాట్ ఈస్ అబౌట్ రిగార్డింగ్ దిష్టి? సమ్ పీపుల్ వీడికి ఈరోజు మంచి డ్రెస్ వేసాం మన పిల్లోడికి, లేదా వీడు బాగా తినొచ్చినాడు, వెంటనే దిష్టి తీసి చౌరస్తాలు వేసి అంటారు. ఇస్ ది ట్రూ? మనం ఇట్లా తీసి ఒక మిర్చి తీసి ఇలా తిప్పేసి, ఒక నిమ్మకాయ తీసి ఇలా తీసేసి వాడికి తగిలిన నెగిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఐ, ఈవిల్ ఐ నిజంగా పోతుందా? అంటే ఐఎమ్ షూర్ ఒక లెవెల్ దాకా ఇట్ విల్ హెల్ప్. ఓకే. సో అదే కదా, మళ్ళీ మనం డిస్ట్రిక్ట్ తీస్తున్నామంటే ఆ ఎనర్జీ తీసి మళ్ళీ ఎక్కడో వేస్తున్నాం. చెప్తారు కదా, ఇప్పుడు ఎవరైనా బయట పడేస్తే నిమ్మకాయ ఎవరైనా తొక్కితే వాళ్ళకి ఎనర్జీ వచ్చేస్తుంది అంటారు. సో అగైన్స్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ సమ్వేర్. అంటే దేర్ కెన్ బి మోర్ డెప్త్ టు ఇట్, కానీ అది బేసిక్ అండర్స్టాండింగ్. ఓకే. ఇప్పుడు మోస్ట్ ఇంకో ట్రెండింగ్ పూనకం. ఒకటి పూనకం, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకో టాపిక్ ఏంటంటే ఈయనకు అనుమానం వచ్చినాడు, ఈమెకు
గ్రామ దేవత వచ్చింది, యూ కెన్ ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్, యూ విల్ గెట్ ఆల్ ద ఆన్సర్స్, ఎవ్రీథింగ్. ఇస్ ఇట్ ట్రూ? దే విల్ గెట్ పొసెస్? అంటే అది ఒక పర్సన్ లో బీయింగ్ ఆవాహించడం అంటారు. అగైన్ ఇప్పుడు ఏంటంటే అథెంటిక్ పీపుల్ ఉంటారు, రియల్ గా వచ్చిన వాళ్ళు ఉంటారు, యాక్టింగ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఓకే, నిజంగా వస్తారు వీళ్ళకు? అంటే ఎవరిదైతే ఆ పవర్ ఉందో ఎవరికైతే వస్తారు. కానీ ఒక పర్సన్ సోషల్ మీడియాలో వచ్చి నాకు వస్తుంది ఈ దేవత మాట్లాడు, నో. ఇప్పుడు అలా ఎవరికి పడితే వాళ్ళకి దేవత వచ్చేస్తే ఎక్కడ ఉంటుంది వాల్యూ, ఎక్కడ ఉంటుంది? బాడీకి అంత ఎనర్జీ తీసుకునే కెపాసిటీ ఉంటుందండి ఫస్ట్? అదే కదా, బాడీకి అంత కెపాసిటీ ఉండదు కదా, అన్లెస్ దాట్ పర్సన్ ఇస్ వెరీ హై ఇన్ వైబ్రేషన్. ఇంకోటి ఏంటంటే ఆ పర్సన్ నిజంగా అంత హై వైబ్రేషన్ ఉంటే ఈగో ఉండదు, దట్ ఐ వాంట్ టు టెల్ ఇట్ టు ద వరల్డ్, ఐ వాంట్ టు షో ఇట్ ఆఫ్. కరెక్ట్ కదా. సో ఈవెన్ దో ఆ ఎంటిటీ వచ్చినా గానీ దే విల్ నాట్ టెల్ ద వరల్డ్, they might tell to people around them who have that mindset or who are eligible to know that. బయట సోషల్ మీడియాలో వచ్చి నాకు దేవత వస్తుంది నేను ఊగుతాను అంటే అంత బక్వాస్ అవుతా, అసలు ఛాన్సే లేదు. అవును. ఇది ఇంకొకటి వచ్చేసేసి మన గ్రామ దేవతలు. వీళ్ళు ఏమంటారంటే గ్రామ దేవతలు ఆర్ ఆల్సో అన్ ఎంటిటీస్, బట్ దే డోంట్ హ్యావ్ మచ్ పవర్ అంతే. లైక్ హయ్యర్ బీయింగ్స్ అంటే మనం లార్డ్ కృష్ణతో కూడా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఆయన ఈజ్ అ వెరీ సుప్రీం పవర్. గంధర్వులకు ఉన్నంత పవర్ ఉంటుంది వీళ్ళకు, గ్రామ దేవతలకు. దే క్యాన్ ఫుల్ఫిల్ ద విష్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు. వాట్ యు సే రిగార్డింగ్ దిస్ వన్? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఆల్ ద గ్రామ దేవతలు ఆర్ ఆల్సో వన్ రిఫ్లెక్షన్ ఆఫ్ శక్తి. అంతే కదా. ఇప్పుడు 84 యోగినీస్ అంటారు, 64 యోగినీస్ అంటారు కదా. ఆబ్వియస్లీ దే ఆర్ ఆల్ డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ శక్తి. ఇప్పుడు మన శక్తి అంటే ఏమంటారు మనం? ఎనర్జీ అంటాం కదా. సో ఫర్ ద యూనివర్స్ టు ఫంక్షన్ ఎనర్జీ ఇస్ ఇంపార్టెంట్. సో శక్తి ప్లేస్ డిఫరెంట్ రోల్స్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్ కదా. సో ఆబ్వియస్లీ నౌ గ్రామ దేవతలు ఆర్ దేర్ అండ్ దే ఆబ్వియస్లీ హ్యావ్ ద పవర్. సో ఇప్పుడు మనం వాళ్ళకి ప్రే చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ దేవతకి ఒక పర్పస్ ఉంటుంది, ఇంకో గ్రామ దేవతకి ఇంకో పర్పస్. ఇప్పుడు మనం హయ్యర్ ఫార్మ్ ఆఫ్ శక్తికి వెళ్తే దేర్ ఇస్ ఎ డిఫరెంట్ పర్పస్ ఫర్ us to evolve the spiritual journey. కరెక్ట్ చెప్తున్నారు. ఎవ్రీ ఎందుకంటే ప్రతి గ్రామ దేవతకు ఒక పర్పస్ ఉంది. యూజువల్లీ ఇన్ విలేజెస్ ఇప్పుడు అగ్రికల్చర్ ఏదైనా వేసే ముందర ఫస్ట్ దే విల్ గో అండ్ ఇన్ఫార్మ్ దట్ అమ్మా ఈ రోజు నేను వరి వేస్తున్నాను అమ్మా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్. గ్రామ దేవత అండ్ కుల దేవత ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. సమ్ పీపుల్ ఆర్ మిస్గైడింగ్ దట్ నో, జస్ట్ ప్రే టు లార్డ్ కృష్ణ. మీరు గ్రామ దేవతని మీ కుల దేవతని వీళ్ళనంతా నెగ్లెక్ట్ చేయమంటారు. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా లైఫ్ మీద, వాళ్ళ డైలీ లైఫ్ మీద పడుతుందంటారా? ఇప్పుడు అగైన్ మనం మళ్ళీ అదే కదా, ఇఫ్ వీఆర్ ర్యాండమ్లీ ఇప్పుడు మనం ఎవరైనా వచ్చి చెప్పి ఇతనికే ప్రే చేయండి ఎవరికి ప్రే చేయకండి అని చెప్తున్నారు అంటే దే క్రియేటింగ్ ఎ లిమిటేషన్ దేర్ కదా. ఇప్పుడు ఒకళ్ళు చెప్పి మనం వినేస్తున్నాం అంటే ఇట్స్ అవర్ ఫాల్ట్ ఆల్సో. మనం ఏం రీసెర్చ్ చేయకుండా ఒకళ్ళు ఎవరో వచ్చి నమ్మేస్తున్నారు అంటే వీఆర్ అగైన్ ఫైండింగ్ షార్ట్ కట్స్. స్పిరిచువాలిటీ అగైన్ ఈస్ నెవర్ అబౌట్ షార్ట్ కట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా శివ సాధన చేస్తున్నారు, శక్తి సాధన చేస్తున్నారు ఆర్ కృష్ణది, ఆబ్వియస్లీ ఒక సర్టెన్ టెస్ట్ అయినాకనే దట్ దేవత విల్ హెల్ప్ యూ ఎవాల్వ్ టు ఎ సర్టెన్ లెవెల్. సాధన చేస్తున్నామంటే ఫస్ట్ డే సెకండ్ డే 1 week లో ఏమి ఇట్లా తెలిసిపోదు కదా. ఒక సర్టెన్ మంత్స్ అయినాక ఫ్యూ ఇయర్స్ అయినాక దట్ డీటీ విల్ కమ్ అండ్ బ్లెస్ యూ ఆర్ గివ్ ఏ ఇండికేషన్ కదా. సో స్పిరిచువాలిటీ ఈస్ ఆల్వేస్ అబౌట్ పేషెన్స్ అండ్ దట్ డీటీ విల్ టెస్ట్ యూ కదా. ఇప్పుడు మనం షార్ట్ కట్స్ ఫైండ్ చేసి ఇతని చెప్తున్నారు అది నమ్మేస్తా నేను చేసేస్తా అంటే అతను తప్పే కాదు, మన తప్పు కూడా. వితౌట్ డూయింగ్ రీసెర్చ్ వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ దెమ్ బ్లైండ్లీ. సో ఐ వుడ్ జస్ట్ సే కి మీరు ఏదైతే న్యూ థింగ్స్ ఎవరైతే చెప్తున్నారో నీకు ఒకటి తెలుసు కానీ ఇంకోటి వచ్చి ఏదో చెప్తున్నాడు, అది నువ్వు బ్లైండ్ గా నమ్మేస్తున్నావు అంటే నీ తప్పు కూడా అది. సో కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకొని 2-3 అడిగి కొంచెం కుదిరితే స్క్రిప్చర్స్ చదివి తెలుసుకుని అప్పుడు ఫాలో అవ్వడం మంచిది. సూపర్ స్టిషన్స్ గురించి మాట్లాడుకుందాం. పౌర్ణమి, అమావాస్య, నెక్స్ట్ తెలిసే గ్రహణం వస్తుంది. గ్రహణం, అమావాస్య గురించి ఒకసారి చెప్పండి. దీస్ ఆర్ వి షుడ్ కన్సిడర్ సూపర్ స్టిషన్ ఆర్ రియల్లీ దీస్ డేస్ పొసెస్ ఎనీ ఎనర్జీ? అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఎవ్రీ ఇలాంటి లైక్ ఫుల్ మూన్ కానీ ఒక సర్టెన్ డేట్ లో కానీ ఎనర్జీస్ చాలా హై ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు
ఏ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఈస్ వెరీ స్పిరిచువల్, చాలా సాధన చేశాడు. సో అతనికి ఏంటంటే ఒక సర్టన్ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో ఎనర్జీ ఎలా ఉందని తను ఈజీగా అతను క్యాలిక్యులేట్ చేస్తాడు, చెప్పేసరికి ఇక్కడ ఎనర్జీ డెన్స్ ఉంది, ఎక్కువ ఉంది అని కదా. ఏదైతే ఈ అమావాస్య ఇలాంటి పర్టికులర్ డేస్ ఉంటాయో ఆ డేస్ లో నార్మల్ గా ఎనర్జీస్ అయి ఉంటుంది, వేర్ నార్మల్ పీపుల్ కుడ్ ఆల్సో ఫీల్ సమ్ ఎఫెక్ట్. ఓకే, ఈ లోయర్ ఎంటిటీస్ కూడా కొంచెం ఎనర్జీ ఎక్కువ గ్రాప్ చేయడానికి ఉంటుంది ఛాన్స్ అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? అంటే అగైన్ మన ఇంటర్నల్ అలైన్మెంట్ ప్రాపర్ గా ఉండి మనం మంచి ఇంటెన్షన్ తో ఉంటే దాట్ సర్టెన్ డేట్ విల్ హెల్ప్ యూ. కానీ అగైన్ మనం డెస్పరేట్ గా యాంగ్షియస్ గా లోవర్ ఎమోషన్ తో ఉంటే దీస్ లోవర్ ఎంటిటీస్ విల్ అటాక్ ఎనీ టైమ్. ఓకే శ్రీరామ్, విల్ గో టు మెయిన్ టాపిక్, మేనిఫెస్టేషన్. సమ్ పీపుల్ విల్ మేనిఫెస్ట్ సర్టెన్ థింగ్స్. అంటే ఎందుకంటే నేచర్ విల్ లిజన్ అని అంటారు. నేచర్ లిజన్స్ ఎవ్రీథింగ్. మనం ఏదైతే కోరుకుంటామో డెఫినెట్లీ నేచర్ విల్ లిజన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, ఇది జరిగి తీరుతుంది అంటారు. వాట్ అబౌట్ యువర్ వర్డ్స్? మీరు చెప్పండి ఒకసారి మేనిఫెస్టేషన్ గురించి. ఆబ్వియస్లీ మేనిఫెస్టేషన్ ట్రెండింగ్ టాపిక్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లెట్స్ కన్సిడర్ దిస్ మిలియనియర్ ఆర్ బిలియనియర్ who is complete atheist. He doesn't believe in God, he doesn't believe in anything. Okay. Kani he is very successful kada. How is he successful? He is not sitting and manifesting anything, no kada. So ఇప్పుడు మనము మేనిఫెస్టేషన్ అంటే ఇట్స్ నాట్ కి మనం కూర్చొని విజువలైజేషన్ చేయడం కానీ అఫర్మేషన్స్ చేయడం కానీ బ్లా 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 ఇవన్నీ చేయడం కాదు. ఓకే, మేనిఫెస్టేషన్ ఇస్ మోర్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. You're doing hard work, your mindset is good, your emotions are balanced, so obviously everything in your reality will go well. But in the internal world messed up unte everything will obviously go bad. Ippudu mana everyday undi, everyday manam same untama, oka roju chaala manchiga untadi, oka roju low untadi kada. So for example oka person roju office ki veltunadu, chaala happy ga unnadu oka roju, so anni manchiga jarugutundi office lo, ఏ చేసినా మంచిగా హ్యాపీగా చేస్తాడు. సెకండ్ డే he'll go to office, he's low in energy, he's anxious. సో ఏమైతుంది, అతని ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లో తో సింపుల్ థింగ్స్ కూడా అతని బాదర్ చేస్తుంది, ఇరిటేట్ చేస్తుంది కదా. సో మేనిఫెస్టేషన్ ఇస్ నాట్ ఓన్లీ కి నేను కూర్చొని విజువలైజ్ చేస్తున్నా ఇది అది కాదు. ఇప్పుడు మనం ఎంతసేపు మేనిఫెస్ట్ చేసినా, ఎంతసేపు మెడిటేట్ చేసినా, ఎంతసేపు చేస్తాం? 15-20 minutes చేస్తాం, హాఫ్ అన్ అవర్ మాక్సిమం. విత్ కాన్సన్ట్రేషన్ 5 minutes చేసుకోండి, 5 minutes అంతే కదా. కానీ త్రూ అవుట్ ద డే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేస్తున్నా, బయటికి వెళ్తున్నా, కార్ నడుపుతున్నా, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం కదా, పాస్ట్ గురించో ఫ్యూచర్ గురించో ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటాం. ఏదైతే థింక్ చేస్తామో ఆ డామినెంట్ థాట్ ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ లో రన్ అవుతుందో అది కూడా మేనిఫెస్ట్ అవుతుంది. సో మేనిఫెస్టేషన్ ఇస్ consciously doing it when we are doing a certain technique, unconscious ga also we are manifesting something or the other. Okay, so ఇప్పుడు మనము ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, కూర్చొని ఒక 10 minutes మేనిఫెస్ట్ చేస్తున్నాడు, విజువలైజ్ చేస్తున్నాడు, నాకు ఇది కావాలి అది కావాలి అని. వన్స్ ఈస్ ఓపెనింగ్ ఐస్ అండ్ డూయింగ్ సమ్ అదర్ వర్క్ ఈస్ అగైన్ వరీయింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. సో మళ్ళీ నెగిటివ్ వెళ్ళిపోతుంది కదా మరి అది. సో మేనిఫెస్టేషన్ ఓన్లీ కూర్చొని చేయడం కాదు, we need to also learn throughout the day how to keep our thoughts, emotions, inner well-being in proper alignment. That is also manifestation. Okay. Anduke person who doesn't believe in all these things, he is also successful endukante he is more into working on his emotions, on his mindset, on hard work. Okay. So without knowing manifestation also he is doing well in his life. Ante kada. So manifestation చేసుకునే ఆలోచన ఉన్నవాడు ఈ షుడ్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ నెగటివ్ థాట్. అంటే నెగటివ్ థాట్ మనం థింక్ చేయకుండా ఉండలేము, అది ఆబ్వియస్లీ వస్తూనే ఉంటుంది. కానీ ఆర్ వి చూసింగ్ టు పుట్ మోర్ ఎనర్జీ ఇన్ టు ఇట్? నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగటివ్ థాట్ ఉంది, ఒక ఫియర్ ఉంది ఫ్రమ్ ద పాస్ట్, సరేనా? ఇప్పుడు నేను దాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాను. అది ఒక 2 రోజులు అవ్వదు, 1 weekలో అవ్వదు, కొంచెం టైం పడుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫియర్ ఉందో, యాంగ్జైటీ ఉందో విత్ రెస్పెక్ట్ టు ఎ సర్టెన్ థింగ్, పాస్ట్ నుంచి ఉంది అది. సో ఎనీ న్యూ థింగ్ ఐఎమ్ డూయింగ్ ఆల్సో ఆ లోపల ఉన్న ఫియర్, యాంగ్జైటీ దానిపైన ప్రొజెక్ట్ అయిపోతుంది, అవునా కాదా? సో బేసికలీ ఐ నీడ్ టు లెర్న్ టు యూజ్ మై కాన్షియస్ మైండ్ మోర్. ఇప్పుడు మనం పొద్దున్న లేస్తాము, వి గో ఇన్ బ్రష్ ఆర్ టీత్, డ్రింక్ సమ్ వాటర్, వి స్టార్ట్ అవర్ డే. పొద్దున్న లేచాక నేను ఆలోచిస్తానా ఇది చేయాలా అది చేయాలా, ఆఫీస్కి వెళ్ళాలా బయటకు వెళ్ళాలా, ఆలోచిస్తానా? చేయను కదా. ఎందుకు? బికాస్ దట్స్ ఎ హ్యాబిట్ ఫర్ ఇయర్స్. సో అది నా సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయింది. సో 95% ఆఫ్ అవర్ డే ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ అ సబ్ కాన్షియస్ మైండ్.
where I don't even think before doing something. ఓకే. కానీ when I want to change, I want to develop a new habit, I need to use my conscious mind more. So rather than operating from a default mode, ఇది జరిగితే ఇదే చేయాలి కాకుండా I need to be conscious, analyze, decide and change. రైట్. సో ద మోర్ మనం కాన్షియస్ మైండ్ ని యూస్ చేస్తూ కాన్షియస్ గా ఉండి ప్రాపర్ డిసిషన్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దాట్ ఈస్ వేర్ స్లోలీ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ ఆల్సో గెటింగ్ యూస్ టు ఇట్ అండ్ చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ వాంట్ గో టు ద జిమ్ అనుకుందాం, సరేనా? సో ఇప్పుడు నేను రోజు 8 o'clock లేస్తాను అనుకుందాం, కానీ రేపటి నుంచి నేను జిమ్కి వెళ్ళాలంటే మేబీ ఒక 6 o'clock లేవాలి, Yeah. సరేనా? రేపు నేను 6 o'clock లేచినప్పుడు ఫస్ట్ థింగ్ నా సబ్ కాన్షియస్ మైండ్ ఏమంటుంది అంటే, అరే నువ్వు రోజు 8కి లేస్తావు కదా, ఈరోజు ఎందుకు 6కే లేచావు, ఇంకా 2 hours ఉంది పడుకో అంటది కదా. Yeah. ఇట్స్ లిటరలీ టెల్లింగ్ దాట్ ఇది నా ప్రోగ్రామింగ్ లో లేదు, కానీ నువ్వు ఎందుకు న్యూ ప్రోగ్రామింగ్ ఫాలో చేస్తున్నావు? వై ఆర్ యూ ఫాలోయింగ్ సంథింగ్ దట్స్ నాట్ ఇన్ మై ప్రోగ్రామింగ్? సో ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఇంకా 2 hours కొంచెం పడుకుందాం, రేపు నుంచి పోదాంలే జిమ్ అని లేజీ అయిపోతాం. కానీ వెన్ వీ వాంట్ టు చేంజ్, దట్ ఈస్ అ సబ్ కాన్షియస్ ప్రొజెక్షన్. కానీ మనం న్యూ హ్యాబిట్ ని డెవలప్ చేయాలంటే వీ నీడ్ టు యూజ్ అవర్ కాన్షియస్ మైండ్ మోర్. వెన్ మై సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ ట్రైంగ్ టు రెసిస్ట్, ట్రైంగ్ టు స్టాప్ మీ, ఐ నీడ్ టు బి లైక్ నో, ఐఎమ్ గోనా డూ ఇట్ ఎనీవే. అప్పుడు మనం ఆ సబ్ కాన్షియస్ నెగటివ్ థాట్ ని ఓవర్కమ్ చేసి ఫస్ట్ డే జిమ్కి వెళ్తాము. Yeah. జిమ్ చేసాక వచ్చినాక వీ ఫీల్ వెరీ గుడ్, వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ కి అరే చేశాను, ఫైనల్ గా వెళ్ళాను, ఐ స్పెండ్ 1 hour ఇన్ ద జిమ్, చాలా మంచిగా అనిపిస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. అదేంటి పాజిటివ్ డోపమిన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్ లో కదా. Okay. సో మై సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పుడు ఏమంటే, అరే పొద్దున నేను లేచినాక రెసిస్ట్ చేశాను, కానీ ఇప్పుడు నాకు మంచి కూడా అనిపిస్తుంది, సంథింగ్ ఐ రెసిస్టెడ్, ఐఎమ్ ఫీలింగ్ గుడ్, సో దిస్ సంథింగ్ అబౌట్ దిస్ ఐ నీడ్ టు అబ్జర్వ్. ఓకే ఓకే, సెకండ్ డే అగైన్ మీ వేకప్, మళ్ళీ అంటది అరే ఈరోజు కూడా లేచావా మళ్ళీ, సరే అంటే ఓకే పో అంటది. అగైన్ వీ గో టు ద జిమ్ అండ్ కమ్ బ్యాక్, వీ ఫీల్ గుడ్. సో సబ్ కాన్షియస్ మైండ్ మళ్ళీ ఆలోచిస్తుంది, అరే ఈ రోజు కూడా నాకు మంచిగా అనిపిస్తుంది, నేనైతే రెసిస్ట్ చేస్తున్నాను స్టార్టింగ్ లో, ఎండింగ్ లో నాకు మంచిగా అనిపిస్తుంది, సో మేబీ దీన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని ఒక థాట్ వస్తుంది. That is where first time your subconscious mind is open to reprogramming itself. సో కొంచెం రోజు చేస్తూ నీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఆ న్యూ స్కిల్ ని అడాప్ట్ చేసుకొని దాన్ని నార్మలైజ్ చేస్తుంది ఆఫ్టర్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం. అందుకే ఒక న్యూ హ్యాబిట్ ని మనం డెవలప్ చేసుకోవాలంటే అది ఒక రోజులో ఒక మోటివేషన్ వీడియో చూసి అవ్వదు. Yes. మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, వాట్ ఇట్ ఈస్ లైక్ టు ఫాలో దిస్ ఫర్ ఎ వైల్. అండ్ మనం స్వీట్ షాప్కి వెళ్తున్నాం, ఏం చేస్తాము, మనకి ఐడియా లేదంటే ఒక చిన్న ముక్క తీసుకుంటాం, 2-3 ఏదైతే నచ్చుతుందో 1 kg తీసుకుంటాం. ఇన్ ద సేమ్ అయిన సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేయాలంటే వీ నీడ్ టు గివ్ ఎ స్మాల్ ఎక్స్పీరియన్స్ టు ఇట్. ఒక ఫ్యూ డేస్ చేస్తే ఎలా అనిపిస్తుంది, నీ బాడీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అది చేసినప్పుడు వెన్ దట్ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ గెటింగ్ సాటిస్ఫాక్షన్, అప్పుడు ఆ న్యూ స్కిల్ ని అది అడాప్ట్ చేసుకుంటది. 11 days of time, next 11 or 21 whatever, 21 and 90 days కి అలవాటు అయిపోతుంది. అలా. Yes. So manifestation is basically learning to use your conscious mind more rather than operating from the subconscious mind. Right. Ala. What does Panchabhuta play? మన డైలీ లైఫ్ లో పంచభూతాస్ ఆర్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అకార్డింగ్ టు సనాతన ధర్మ అండ్ రెగ్యులర్ లైఫ్. ఇంకెవరు వాదించిపోయినా ఎస్, వాట్ యు సే రిగార్డింగ్ ఆన్ దట్? Obviously, now our body is made up of elements, Panchabhutas. Kada. So the more we are working with these elements, the more we are being in tune with our natural true self. For example, మనము బ్రెత్ వర్క్ చేస్తున్నాము, ఎయిర్ ఎలిమెంట్ కదా. మనం ఇప్పుడు మన బాడీకి ఎక్సర్సైజ్ చేస్తే అవర్ బాడీ విల్ బి ఫిట్, we will look good kada. In the same way, just like exercise is needed for the body, for our సటిల్ బాడీకి ఫిజికల్ బాడీకి కనెక్షన్ మంచిగా ఉండాలంటే బ్రెత్ వర్క్ చేయాలి, ప్రాణాయామం చేయాలి. Yes. ఇప్పుడు ఏంటంటే మనం చనిపోయినప్పుడు వాట్ హ్యాపెన్స్, బ్రెత్ స్టాప్స్ ఫస్ట్. ఆ ఫిజికల్ కి నాన్ ఫిజికల్ కి మధ్యలో ఉన్న కనెక్షన్ స్టాప్ అయిపోతుంది. సో ఈ బ్రెత్ వర్క్ ఎప్పుడైతే చేస్తామో మన లైఫ్ ఫోర్స్ ఎనర్జీని ఎక్సర్సైజ్ చాలా చేస్తాం, ఎక్సర్సైజింగ్ ఇట్. సో ద మోర్ యూ ఎక్సర్సైజ్ ఇట్, ద మోర్ యూర్ వర్కింగ్ విత్ దట్ ఎలిమెంట్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైర్ ముందు కూర్చున్నాము, వీఆర్ మెడిటేటింగ్ ఇన్ దాట్. ఫైర్ ఏం చేస్తుంది, మన ఆరాని క్లీన్ చేస్తుంది, ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఏంటో దాన్ని తీసేస్తుంది. వాటర్ ఎలిమెంట్, కొన్ని మందికి వాటర్ తలపైన వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆర్ నేచర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం బీచ్కి వెళ్ళినా మౌంటైన్ వెళ్ళినా వి ఫీల్ ఏ సెన్స్ ఆఫ్ కనెక్షన్, ఒక రిలీఫ్ ఫీల్ అవుతుంది. ఎందుకు
ఎందుకంటే యువర్ సోల్ ఇస్ క్రేవింగ్ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ క్రేవింగ్ టు కనెక్ట్ విత్ ఇట్స్ పంచమహాభూతాస్. సింపుల్ టర్మ్స్ ఫర్ ఇట్. రైట్. మా భరతవర్షే ఇది ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం గురించి ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. కలియుగే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే. సో బేసికల్ ఇక్కడ జంబూద్వీపం ఏంది, భరతవర్షం ఏంది అని మనం చూసుకుంటే, ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు ద 14 లోకాస్, స్టార్టింగ్ లో మాట్లాడినాం కదా, ఈ మన ఎంటైర్ యూనివర్స్ 14 లోకాస్ లో ఉంటది. మనం సెంటర్ లో ఉన్నాం, దీన్ని భూలోకం అంటాం, ఎర్త్ ని. ఓకే, నా దిస్ భూలోక్ ఇస్ పార్ట్ ఆఫ్ ద భూమండల. ఓకే, ఇప్పుడు మీరు బ్రహ్మాండ పురాణం తీసుకోండి, విష్ణు పురాణం తీసుకోండి, భూమండలం ఇస్ లైక్ ఏ ఫ్లాట్ ప్లేన్ అని చెప్తారు. దాంట్లో విష్ణు పురాణంలో భూమండలం, భూమండలం నాట్ భూమి, అదే భూమండలం. ఇప్పుడు భూమండలంలో 7 ద్వీపాలు ఉన్నాయి. జంబూ ద్వీప, ప్లక్షల ద్వీప, సల్మలి, కుష, క్రౌంచ, సకర, 7 ద్వీపాస్ ఉన్నాయి కదా. ఇన్ దిస్ జంబూ ద్వీప ఇస్ ఇన్ ద సెంటర్. ఇప్పుడు ఇట్స్ టోల్ దట్ జంబూ ద్వీపానికి నెక్స్ట్ ద్వీపానికి మధ్యలో ఒక పెద్ద ఓషన్ ఉంటది. ఆ ద్వీపం నుంచి నెక్స్ట్ ద్వీపం ఇంకా పెద్ద ఓషన్ ఉంటాయి. ఇట్స్ టోల్ దట్ ఒక ఓషన్ షుగర్ క్యాన్ ఉంటది, ఒక ఓషన్ మిల్క్ తో ఉంటది, ఒక ఓషన్ సాల్ట్ వాటర్ తో ఉంటది. వినుంటారు మీరు ఇక్కడ కదా. సో ఇప్పుడు ఈ జంబూ ద్వీపంలో 9 వర్షాస్ ఉన్నాయి. 9 వర్షాస్, జంబూ ద్వీపం సర్క్యులర్ అనుకుందాం, ఒక సర్క్యులర్. దీంట్లో 9 వర్షాస్ ఉన్నాయి. మన అయితే 7 కాంటినెంట్స్ ఉన్నదో ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద భరత వర్షం. ఓకేనా. ఇప్పుడు ఇది ఒక కాన్స్పిరసీ ఉంది కదా, ఫ్లాట్ ఎర్త్ కాన్స్పిరసీ విన్నారు కదా. సో బేసికలీ కాన్స్పిరసీలో ఏంటంటే ఇట్స్ టోల్ దట్ అంటార్క్టికా ఏదైతే ఉందో ఇట్స్ నాట్ ఎ కాంటినెంట్, ఇట్స్ ఎ జాయింట్ ఐస్ వాల్ ఇన్ 360 degrees in the 6 continents in between. ఓకే, ఏం చెప్తారంటే ఈ అంటార్క్టికా ఐస్ వాల్ కి బియాండ్ ఏదైతే ల్యాండ్ ఉందో దోస్ ఆర్ అదర్ వర్షాస్ అండ్ అదర్ ద్వీపాస్. ఓకే. సో వాట్ ఎవర్ ద ఫ్లాట్ ఎర్త్ కాన్స్పిరసీ ఏదైతే చెప్తారో ఇట్స్ ట్రూ ఆర్ నో వి డోంట్ నో. లెట్స్ నాట్ go into labeling as true or false. I'm just connecting this conspiracy to our scriptures. So my scriptures clear ga undi, Bharata Varsha beyond Kim Purusha Varsha is there. Ippudu Kim Purusha Varshalo Kim Purushulu untaru. Vinara Kim Purushas vinara? Kim Purusha, we should talk regarding this one. Kim Purushulu gurinchi kuda cheppali, teliyali audience. So Kim Purushulu endante they have a body of a human same, kani face will be like a bird, cat or horse or lion or tiger, whatever. Why regarding enduku atla unta? Kim Purushalu they are like more like aliens. Aliens కింద తీసుకోవాలా, గంధర్వులు తీసుకోవాలా మనం? అంటే సనాతన తీసుకుంటే గంధర్వులు తీసుకోవాలా? గంధర్వులు are different set of beings, Kim Purushalu are different set of beings. Okay. ఇప్పుడు గంధర్వులు are, if I'm not wrong, they are told to be celestial. ఇప్పుడు మనం గంధర్వులు అంటాము, క్రిస్టియానిటీలో ఏంజెల్స్ అంటారు, అవును. ముస్లిమ్స్ వచ్చేసి ఫరిస్తేస్, వాళ్ళు 3 types ఆఫ్, అంటే ఎవ్రీబడి ఆర్ సేమ్ బట్ లాంగ్వేజ్ వేరే. కిం పురుషులు అంటే వేరే మీరు చెప్పినట్లు. అవును, కిం పురుషులు ఈ కిం పురుష వర్షాలు ఉంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చదివాను ఎక్కడ, బ్రహ్మ పురాణంలోనో విష్ణు పురాణం చదివాను. ఓకే, ఇట్స్ టోల్ దట్ ఈ కిం పురుష వర్షాలో ఈ కిం పురుషాస్ అండ్ హనుమాన్ కూడా అక్కడే ఉంటారు అని విన్నాను నేను. అది ఎంత ట్రూ తెలియదు కానీ విన్నాను. And it's also told that a few Vanaras are still alive in the Kim Purusha Varsha. We're not talking about Shambhala, right? Not Shambhala. Shambhala is different. Shambhala నుంచి మనం మాట్లాడదాం. మాట్లాడాలి. ఇది కిం పురుషులు ఉండే ప్లేస్ ఏమన్నారు మీరు? కిం పురుష వర్ష. కిం పురుష వర్ష. ఇప్పుడు మన 7 కాంటినెంట్స్ or 6 కాంటినెంట్స్ ఇది భరత వర్షంలో ఉంది. ఓకే, బియాండ్ ఇస్ ది కిం పురుష వర్ష. మళ్ళీ హరి వర్ష ఉంది, హిరణ్మయ వర్ష ఉంది, ఇలావ్రత్ వర్ష ఉంది. How can we compare, like they have supernatural powers? I would say they are more advanced. Okay. Supernatural like we are in 3D, they will be in 6D or 5D or 4D. Actually ఏంటంటే ఇప్పుడు మన స్క్రిప్చర్స్ లో they don't talk in 3D, 4D or 5D. Okay. They talk how they are more advanced. Yes. మనం అట్లా నేను సైన్స్ పరంగా చెప్తున్నాను, ఎందుకంటే 3 dimensions అంటే మనకి న్యాచురల్ ఉంది, 4 dimensions అంటే దే కెన్ సీ ద పాస్ట్, దే కాంట్ సీ ద ఫ్యూచర్. ఇన్ 5 dimensions దే కెన్ సీ ద ఫ్యూచర్ అండ్ పాస్ట్. 6 dimension దే కెన్ క్రియేట్ సమ్ వరల్డ్ ఆల్సో. అది మళ్ళీ డిఫరెంట్. నేను అట్లా సారీ, ఇది సైన్స్ గా నాట్ సనాతన ధర్మం డౌన్ అని కాదు. ఈ కిం పురుషులు అక్కడ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ కాన్స్పిరసీలో ఏమంటారంటే ఇప్పుడు అంటార్క్టికా అయితే కాంటినెంట్ ఉందో ఇట్స్ టోల్ దట్
not everyone are allowed to explore Antarctica completely. ఓకే. విన్నుంటారు యా విన్నా కదా. సమ్ పీపుల్ దే హావ్ ఎస్టాబ్లిష్డ్ స్మాల్ చిన్నవి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎవ్రీ కంట్రీ హస్ ఎస్టాబ్లిష్డ్ స్మాల్ యూనిట్స్. సో దట్ ఈ అంటార్టికా ఐస్ వాల్ బియాండ్ ఈ అదర్ వర్షాస్ అదర్ ల్యాండ్స్ ఆర్ దేర్. ఓకే ఓకే. ఇప్పుడు హనుమంతుడు కూడా అక్కడే ఉంటారు అని ఐ హర్డ్ కిమ్ పురుష వర్షలో. హిట్లర్ ట్రైడ్ ఇట్ సిమ్స్. ఏమని ఎక్స్ప్లోర్ చేద్దాం అంటార్టికా అని చెప్పి హిట్లర్ ట్రైడ్. రెడ్ ఇన్ సమ్ బుక్ అతని ఆటోబయోగ్రఫీలో. ఆల్సో ఏంటంటే ఇప్పుడు ఏరియా 51 గురించి మనం మాట్లాడతాం కదా. ఇప్పుడు 2 థింగ్స్ టు ఇట్. యుఎస్ లో ఏరియా 51 అని అంటారు. ఇట్స్ ఎ సీక్రెట్ ప్లేస్, ఏలియన్స్ కమ్ అండ్ గో. కానీ అకార్డింగ్ టు ద కాన్స్పిరసీ థియరిస్ట్, ద రియల్ ఏరియా 51 ఇస్ ఇన్ అంటార్టికా. ఇన్ అంటార్టికాలో సీక్రెట్ బేసెస్ ఉన్నాయి. And it's like very restricted place. Not everyone are allowed to go. That is where they carry forward their secret operations. Yes. I've seen that. ఎందుకంటే అంటార్టికాలో వీళ్ళు చేసిన బేస్ అంటే నేను చదివిన బుక్ లో ఎట్లా ఉందంటే సర్టైన్ గ్రెయిన్స్ అంటే తర్వాత అంతరించిపోయినా అక్కడ క్లైమేట్ కి ఫ్రీజ్ చేశారు అని చెప్పేసి విన్నాను. అంటే లైక్ అదే సీడ్స్ కానీ సమ్ జెనెటిక్స్ కానీ అనిమల్స్ సంబంధించిన స్పర్మ్స్ కానీ అక్కడ ప్రిజర్వ్ చేస్తున్నారు. సో దట్ ఇట్ విల్ బి తర్వాత వచ్చే జనరేషన్స్ ఎక్స్ప్లోర్ చేసి చాలా సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తారు. లైక్ విచ్ ఇస్ అగైన్ they don't put everything in the mainstream because not everyone is ready for it, or maybe they wanna do some experiments which they don't want people to know. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ జంబూ ద్వీపం ఐలాండ్ ఏదైతే ఉందో మధ్యలో ఇలావ్రత్ వర్ష అని ఉంది. విన్నారా అది? నో. లేదా? ఇలావత్ వర్ష. ఇప్పుడు మీరు బ్రహ్మ పురాణం కానీ విష్ణు పురాణం చదివితే ఇట్స్ టోల్డ్ దట్ ఇలావ్రత్ వర్షాలో కూడా శివుడు ఉంటాడు అంటారు. ఓకే. శివ విత్ దుర్గాదేవి. విత్ దుర్గాదేవి. వాట్ కెన్ వి కాల్ హిమ్ యాస్? అంటే ఇప్పుడు మామూలుగా సాంబ సదాశివ అని ఒకరు అంటారు, రుద్రుడు అని, ఇట్లా ఎనీ పర్టికులర్ నేమ్ టు దట్ శివ? పర్టికులర్ నేమ్ అని నేను చెప్పలేదు కానీ ఐ వర్డ్ దట్ శివ విల్ బి దేర్. సో బేసికలీ దిస్ హావ్ కనెక్టెడ్ దిస్ వే. ఇప్పుడు మనం ప్రీవియస్ గా స్టార్ గేట్ పోర్టల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మౌంట్ కైలాష్ పైన ఒక పోర్టల్ ఉంది అంటారు. ఇప్పుడు ఇది టిబేటియన్ కాలచక్ర తంత్ర విన్నారా మీరు? దాంట్లో ఏం చెప్తారా అంటే మౌంట్ కైలాష్ పోర్టల్ నుంచి శివ ట్రావెల్స్ టు డిఫరెంట్ డైమెన్షన్స్. టిబేటియన్స్ అవతలోకేశ్వర్ అని పూజ చేస్తారు. తారామాత అవతలోకేశ్వర్. అవతలోకేశ్వర్ ఇస్ నథింగ్ బట్ శివ. అవును. సో ఈ ఇలావ్రత్ వర్ష మధ్యలో మౌంట్ మేరు ఉంటుంది. మౌంట్ మేరు వినుంటారు? మౌంట్ మేరు. సో బేసికలీ ఇట్స్ ఆల్సో టోల్డ్ దట్ Mount Kailash is told to be a physical reflection of Mount Meru. వినారా ఇది? చాలా చెప్తారు కదా. అంటే శంబాలా కింద ఉంది మేరు అని విన్నా. శంబాలా పర్వతం క్రీచే దగ్గర కూడా మేరు పర్వతం వస్తుంది అని విన్నా నేను. అదే ఎక్స్టెండ్ మేబీ అది అక్కడి నుంచి పైన ఎక్స్టెండ్ అవుతుంది టు డిఫరెంట్ లోకం, కింద కూడా వెళ్తుంది. పర్ల్ లాగా ఉంటుంది అంట కదా మేరు పర్వతం కూడా. అది ఒక టైప్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంటుంది, చాలా లైటింగ్ గా ఉంటుందని చెప్పేసి ఇట్స్ వెరీ పవర్ఫుల్. సో బేసికలీ ఏంటంటే మేబీ శివ ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ మౌంట్ కైలాష్ పోర్టల్ టు ఇలావ్రత్ వర్ష అండ్ బ్యాక్. మేబీ ఇట్ క్యాన్ బి. శంబాలా ఏంటంటే అగైన్ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం శంబాలా ఇస్ అన్ ఇన్నర్ ఎర్త్ సివిలైజేషన్. నేను శంబాలా వినింది ఫస్ట్ ఒకటేసి అంటే 2 ప్లేసెస్ విన్నా. ఒకటి హిమాలయస్, డీప్ ఇన్ హిమాలయస్ ఉంది. ఇంకోటి వచ్చేసి మౌంట్ కైలాష్ ఈజ్ ఈక్వల్ టు శంబాలా, దాని కింద ఉంది అని విన్నాను. ఇంకో కొంతమంది ఏమన్నారంటే బీహార్ దగ్గర ఉండే శంబాలా ఉంది, అక్కడ నుంచే ఉత్తరప్రదేశ్ సంథింగ్ ఏదో బార్డర్ ఉంది కదా, అక్కడ నుంచే కల్కి భగవాన్ వస్తాడు అన్నప్పుడు. విచ్ వన్ ఇస్ ట్రూ యాక్చువల్లీ? సస్పెన్స్ గా ఉంది. అంటే అగైన్ ఇప్పుడు ఏంటంటే శంబాలా ఇస్ నాట్ కంప్లీట్లీ ఫిజికల్. ఇట్ ఈస్ ఫిజికల్ బట్ ఆల్సో మోర్ హై వైబ్రేషనల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాను, ఒక సెయింట్ ఉన్నాడు చాలా అడ్వాన్స్డ్, ఒక ఏదైనా మన ముందు ఒక ఎంటిటీ ఉందంటే మనం చూడలేం దాన్ని, కానీ హీ కెన్ సీ దాట్ ఆర్ హీ కుడ్ సెన్స్ ఇట్. సో ఇట్స్ పార్ట్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్ బట్ ఇట్ ఇస్ స్లైట్లీ ఇన్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. శంబాలా ఏదైతే ఉందో ద మెనీ బుక్స్ విచ్ హావ్ ఎక్స్ప్లోర్డ్, ఇట్స్ టోల్డ్ టు బి ఇన్సైడ్ ది ఎర్త్. అగైన్ పాతాళం కాదు, మళ్ళీ భూలోకం. మన సర్ఫేస్ ఉందా, సర్ఫేస్ మొత్తం కింద డిగ్ చేసుకుంటూ వెళ్తే ఇన్ ఎ సర్టెన్ place Shambhala city is there. It is told to be protected by higher beings so that no one can come. ఇప్పుడు ఇదైతే స్టార్ గేట్ పోర్టల్స్ ఉందో ఆ స్టార్ గేట్ పోర్టల్స్ నుంచి దే ట్రావెల్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు ది అండర్స్ ఇన్ ఎర్త్ సివిలైజేషన్ అండ్ అగైన్ దే కమ్ బ్యాక్. ఓకే. ఆఫ్టర్ లైఫ్ కారణ జన్మలు లైక్ అవతార్ బాబా
Swami Vivekananda, Ramakrishna Paramahamsa, they stay in Shambhala, they said. Some people said that they are కొంతమంది మెడిటేటర్ హెవీ మెడిటేషన్ చేసే వాళ్ళకి శంబాలలో ప్లేస్ ఉంటుంది. I mean, people who are very advanced in the spiritual journey, they can go to Shambhala city. But yeah. మీ ఎక్స్పీరియన్స్ లో ఎవరైనా ఆస్ట్రల్ ట్రావెల్ చేసిన పర్సన్ మీట్ అయ్యారా? మెడిటేషన్ చేసి ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను నేను. Astral travel. I've seen my body itself అని. I've experienced astral projection. Oh, yourself? Yeah, I've done good, it. Good. How was it? అంటే astral projection అదే ముందు చెప్పా కదా, there are different levels to it. Okay. There are many levels. ఇప్పుడు ఏదైతే మనం సాధన చేస్తామో చాలా లెవెల్స్ ఉంటాయి కదా, అట్లా మీకు తెలుసు బాగా. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. బేసిక్ లెవెల్ ఇస్ లెర్నింగ్ టు కీప్ యువర్ మైండ్ అవేక్ అండ్ బాడీ అస్లీప్ అండ్ కాన్షియస్లీ కమింగ్ అవుట్. ఈ స్టేజ్ లో ఏమవుతుంది అంటే యూ ఆర్ ఏబుల్ టు సీ యువర్ రూమ్, మీ ఫిజికల్ బాడీ పట్టుకుని ఉంటుంది, యూ కుడ్ సీ దాట్. ఆల్ దీస్ థింగ్స్ యూ కుడ్ సీ. ఇట్స్ లైక్ బేసిక్ లెవెల్. ఇఫ్ యూ గో అ బిట్ హయ్యర్, స్లోగా మీరు ఆస్ట్రల్ బాడీని మూవ్ చేస్తారు, యూ ట్రై టు గో అవుట్ సైడ్ యువర్ రూమ్ కదా. ఇంకోటి ఏంటంటే ఆస్ట్రల్ ప్లేన్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ మోర్ లైక్ థాట్ రెస్పాన్సివ్ రియాలిటీ. అంటే ఏదైతే మీరు థింక్ చేస్తారో అది ఇన్స్టెంట్ గా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇన్ ది ఆస్ట్రల్ ప్లేన్ దేర్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. మనం ఒక పాజిటివ్ స్టేట్ తో ప్రొజెక్ట్ చేస్తే యూ సీ ఎ ప్రాపర్ ఎంటిటీ, పాజిటివ్ ఎంటిటీ. యూ డూ ఇట్ విత్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ, ఏదో అయిపోతుంది అని యూ ఆస్ట్రల్ ప్రొజెక్ట్, యూ సీ ఎ నెగటివ్ ఎంటిటీ. ఓకే, మనం ఆస్ట్రల్ ట్రావెలింగ్ మన సోల్ తో చేస్తాం. మన నావల్ నుంచి ఎథెటిక్ కార్డ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో బేసికలీ ఒక సిల్వర్ కార్డ్ అని ఉంటుంది, అది ఆస్ట్రల్ బాడీ టు ఫిజికల్ బాడీ కనెక్ట్ అయి ఉంటుంది. సో వెన్ యూర్ ట్రావెలింగ్ యూ సీ యువర్ సిల్వర్ కార్డ్, యూ కెన్ సీ ఇట్ యు టర్న్ బ్యాక్. ఐ హర్డ్ దట్ మనం చేసి వచ్చిన ట్రావెలింగ్ అక్కడ పోయి ఒక 1 hour స్పెండ్ చేస్తే ఇక్కడ చాలా అవర్స్ అయిపోతాయి ఆస్ట్రల్ ట్రావెలింగ్. సో దట్ మనకు ఆ పైన అంటే మనకంటారు భూమి పైన పితృలోకం ఉంటుంది, పితృలోకం పైన ఇంకొక లోకం ఉంటుంది, అక్కడ వరకే మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతాము. అవునవును, బియాండ్ చేయలేము. ఆస్ట్రల్ ట్రావెల్ యూ కాంట్ గో ఎనీవేర్ ఇన్ ద యూనివర్స్. ఒక సర్టెన్ లిమిటేషన్ ఉంటుంది, మాక్సిమం భువర్ లోకం దాకా మనం వెళ్ళొచ్చు. దానికైనా ముందు మనం వెళ్ళలేము. టైం డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు మనం పడుకున్నాం అనుకోండి, మనం పడుకున్నప్పుడు ఆబ్వియస్లీ టైం మనకు తెలియదు. రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ పొద్దున్న లేస్తాం, 6 hours పడుకుంటాము, ఇట్లానే అయిపోతుంది కదా. సో మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు లెట్స్ కన్సిడర్, ఆబ్వియస్లీ ఐ హావెంట్ గోన్ టు దాట్ లెవెల్, కానీ వాట్ ఐవ్ రెడ్ ఇన్ బుక్స్ ఇస్ దాట్ త్రూ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ మేబీ దే మైట్ హ్యావ్ స్పెంట్ లైక్ an hour or 2 దేర్, కానీ ఇన్ ద ఫిజికల్ బాడీలో మళ్ళీ వచ్చినప్పుడు ఒక 15-20 minutes అయింది అలా అంటారు. ఓకే. సో అగైన్ డిఫరెన్స్, అక్కడ ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ తక్కువ ఉండొచ్చు, ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు, అక్కడ తక్కువ ఉండొచ్చు, డిఫర్ అవుతుంది. నేను ఒకసారి రిషికేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రిట్రీట్స్ ఉన్నాయి. చాలా రిట్రీట్స్ వాళ్ళు బాడీ డీటాక్స్ చేసేసి వాళ్ళు వచ్చేసి ఎథనిక్ కార్డ్స్ అని అంటారు కదా. ఎథనిక్ కార్డ్స్ లో పాత విషయాలు గ్రాప్ చేసుకునే వాళ్ళకి ఎథనిక్ కార్డ్స్ కట్ చేసి పంపిస్తాము. అంటే పాత విషయాలు అంటే లైక్ వాళ్ళు ఏమి చెప్పారంటే పితృశాపాలు అవన్నీ కట్ చేసి పంపిస్తాం, మెడిటేషన్ చేస్తాం అని అన్నారు. వెన్ అక్కడ రిషికేశ్ లో నేను ఐ వాజ్ డూయింగ్ వాకింగ్ అండ్ ఆల్, అక్కడ రిట్రీట్ దగ్గర సెంటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కొంత హిల్లీ రీజన్ కి వెళ్ళినప్పుడు ఒక అతను హీ వాజ్ డూయింగ్ మెడిటేషన్ ఇన్ లిటిల్ బిట్ కేవ్ అనమాట. క్యూరియాసిటీ ఐ వాజ్ సీయింగ్ హిమ్, హి వాజ్ స్టడీ. అసలు 1 hour కదలలేదు అతను. ఎంత స్టడీగా ఉన్నాడు అంటే అంత స్టడీగా ఉన్నాడు. మస్కిటోస్ వర్ బైటింగ్ హిమ్, ఫ్లైస్ వర్ ఫాలింగ్ ఆన్ హిమ్, చాలా స్టడీగా ఉన్నాడు. నేను మెడిటేషన్ అయిన తర్వాత నేను అన్నాడు వాట్ ఫర్ అసలు కూర్చున్నారు మీరు మెడిటేషన్ అంత ప్రోగ్రెస్ ఎట్లా అనంటే, నేను ఆస్ట్రల్ ట్రావెలింగ్ లో ఉన్నాను కదా, నా బాడీకి ఏమవుతుందో నేను కనుక్కోలేదని. మళ్ళీ ఆస్ట్రల్ ట్రావెలింగ్ లో మీకు ఏమనిపిస్తుంది అంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. మీకు ఇష్టమైన ఫుడ్ తింటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, మీ మదర్ ని చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, ఆ చెప్పలేని ఒక అనుభూతి ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది అని అన్నాడు. లైక్ మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాట్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్ దేర్ అని? అంటే again what I've experienced there, I haven't gone very far, but just projected out, there's certain kind of bliss untadi. Bliss said he used the same thing, bliss. Second thing, bliss. You feel the lightness, calmness, like silence. So obviously Athan maybe he's a bit advanced, he might have had next level experience. He said that a bliss kuda కొన్ని మినిట్స్ లేదు, నాకు సెకండ్స్ ఏ ఉంది అని అన్నాడు. అవును, ఆ సెకండ్స్ ఆఫ్ బ్లిస్ ఏ ఉంటుంది. అంటే నేను అన్నాను హౌ వాజ్ ద టెంపరేచర్, హౌ వాజ్ దిస్ వన్, అది అంటే సేమ్ నార్మల్, బట్ ద బ్లిస్ వాజ్ ఓన్లీ ఫర్ సెకండ్స్. ఆ 3 seconds యొక్క బ్లిస్ కోసం విల్ డూ ద టైప్ ఆఫ్ ఆస్ట్రల్ ట్రావెలింగ్ అన్నాడు. అగైన్ ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటే లైక్ పీపుల్ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. Okay. Simple basic level is very easy. Through certain practice you can do it. కానీ the more you progress higher, the more difficult it is.
ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. అకార్డింగ్ టు ద ఏజ్ మనం మెడిటేషన్ చేయవలసి వస్తుంది అన్నారు. ద పీపుల్ హు ఆర్ స్మాల్, అంటే 1 year బేబీ చేయలేరులేండి. కొంతమంది అదృష్టవశాత్తు పూర్వజన్మ సుకృత్ వాళ్ళు చేయగలుగుతారు. 3 years 4 years బేబీ వాళ్ళు 4 minutes మెడిటేషన్ చేస్తే చాలు. 10 years వాళ్ళు 10 minutes మెడిటేషన్ చేస్తే చాలు. వెన్ యూ రీచ్ ద ప్యూబర్టీ ఏజ్, లైక్ ఏజ్ ఎప్పుడైతే నీకు మెచ్యూరిటీ వస్తుందో 13 years 14 years వచ్చిన తర్వాత నీకు కల్మషం స్టార్ట్ అవుతుంది. కల్మషం అంటే ఒక ఈగో కానీ ఒక ఫియర్ కానీ, వాడిని కొట్టాలి వీడిని చేయాలి అనే ఈగో స్టార్ట్ అవుతుందో, దెన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్ ఫర్ మోర్ టైమ్ అని విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? అప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ద మోర్ వి మెడిటేట్ ద మోర్ వి కనెక్ట్ టు అవర్ ఇన్నర్ సెల్ఫ్. ఇప్పుడు కొన్ని మంది మెడిటేషన్ 5-10 minutes చేస్తారు, చాలా కష్టపడి చేస్తారు. ఇప్పుడు మెడిటేషన్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఐ వాంట్ మెడిటేట్, ఐ నీడ్ టు పుట్ మై మైండ్ అండ్ ఫోకస్ ఇన్ టు దాట్. ఇట్స్ మోర్ లైక్ ఇన్ న్యాచురల్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి క్రికెట్ ఆడడం చాలా ఇష్టము, ఒకరికి మూవీ చూడడం చాలా ఇష్టము. 3 hours మూవీ అయినా అతను చూసేస్తాడు కదా ఇట్లా. కానీ మెడిటేషన్ 5 minutes ఎందుకు అయితే లేదు? ఇట్స్ అబౌట్ ది ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? బై ఎక్స్ప్లోరింగ్ ఇట్. టు బి ఆల్ ఇప్పుడు ఎవరైనా మనము నార్మల్ గా ఇఫ్ యూ సీ ఎ పర్సన్ ఆస్కింగ్ మై మెడిటేషన్ లైక్ అరే 5 minutes కూడా అవ్వదు నాకు అంటారు. వీ హ్యావ్ లేబుల్డ్ ఇట్ యాజ్ డిఫికల్ట్, వీ హ్యావ్ లేబుల్డ్ ఇట్ యాజ్ బోరింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. కానీ a person who knows the power of meditation, he can sit for hours. ఇప్పుడు great sages and all, they sit for years or centuries. ఎలా కూర్చుంటారు? బోరింగ్ అంటే ఎందుకు చేస్తారు? they investing their entire life into it అంటే there's something more they are getting from this more than this physical body. There's something they experiencing greater there. అందుకే కదా అంత టైం ఇస్తున్నారు దానికి. So what I would say is that meditation is more of the more you understand what it is, the more you will enjoy it. I've heard that meditation నేచర్ లో చేస్తే, లైక్ అదే నేను విన్నాను, ట్రీస్ మధ్యన చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది, లెస్ బర్డ్స్ సౌండ్స్ కానీ దీనిలో కానీ అప్పుడు చేసినప్పుడు బాగా రిజల్ట్ ఉంటుంది అంటారు. ఇస్ ఇట్ ట్రూ? విచ్ వన్ ఇస్ గుడ్? ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన నేచర్ లో వెళ్తే ఆటోమేటిక్ గా వి క్లోజ్ అవర్ ఐస్, వి స్టార్ట్ టు ఫీల్ దట్ కామ్నెస్ కదా. ఎందుకు? అక్కడ ఆల్రెడీ ఎనర్జీస్ హై ఉన్నాయి, యూఆర్ కనెక్టింగ్ టు ది మదర్ ఎర్త్ కదా. సో పంచభూతాస్. సో ఒక ప్లేస్ లో ఎనర్జీ హై ఉందంటే యూఆర్ గోయింగ్ విత్ ద వేవ్. ఇప్పుడు మనం నీళ్ళు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బీచ్కి వెళ్తాము, మనం వేవ్ తో వస్తే ఇట్లా జల్దీ ముందుకు వచ్చేస్తాం, కానీ వేవ్ కి అగేన్స్ట్ వెళ్తే వీ నీడ్ టు పుష్ హార్డర్. సో వెన్ యూ గో ఇన్ ద నేచర్ మెడిటేట్ ఆర్ టెంపుల్ లో కూర్చొని మెడిటేట్ చేస్తే యూఆర్ గోయింగ్ విత్ ద వేవ్. ఇట్స్ ఆల్రెడీ వెరీ హై వైబ్రేషన్. సో when you meditate, you go deeper in your meditation. కానీ ఫర్ ఎగ్జాంపుల్ వీ గో టు ఒక రెస్టారెంట్ కానీ, ఒక ఫిష్ మార్కెట్ కానీ, ఒక థియేటర్ కానీ మెడిటేట్ చేస్తే అక్కడ ఎనర్జీస్ చాలా డెన్స్ ఉంటుంది. సో మెనీ పీపుల్, వీ కాంట్ మెడిటేట్. సింపుల్ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ డూ ఇన్ అ హోమ్ ఓన్లీ. యూ సిట్ ఇన్ యువర్ పూజా మందిరం అండ్ మెడిటేట్ versus you sit in your bedroom and meditate versus sitting in the hall or kitchen meditate. You see a huge difference. Yes, definitely. Kada. And some people are doing a mistake. దీన్ని మీరు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే కొంతమంది గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తారు వితౌట్ మ్యాట్. అది చాలా తప్పు. ఎందుకంటే లోయర్ ఎంటిటీస్ కి ఎనర్జీ, అర్త్ ఈజ్ అండ్ గ్రావిటీ పుల్ చేస్తుంది కాబట్టి మన ఎనర్జీని కూడా డ్రైన్ చేస్తుంది, మన ఎనర్జీని కూడా పుల్ చేస్తుంది అని అంటారు. అది చాలా మంది మెడిటేషన్ అనుకుంటూ కూర్చొని కొంత ధ్యాన స్థితిలోకి వెళ్తారు ఆఫ్టర్ కంప్లీటింగ్ ప్రదక్షిణ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి సజెషన్ ఆబ్వియస్లీ అదే చెప్తా కదా. సి వాట్ ఎవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీఆర్ ఫాలోయింగ్, కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం దాని గురించి చేస్తే వీఆర్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ. ఎలాగో చేస్తున్నాము, కొంచెం తెలుసుకొని ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయితే ఇంకా మంచిది కదా. ఏదో చేయాలి, నాకు బద్ధకం మ్యాట్ వేసుకోవడము, ఏ బద్ధకం నాకు ఇక్కడ కూర్చోడం అంటే ఆబ్వియస్లీ యూఆర్ డూయింగ్ సంథింగ్ బట్ యూఆర్ నాట్ గెటింగ్ ద బెస్ట్ రిజల్ట్. ఎందుకు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది, అంటే ఐ హర్డ్ దిస్ వన్ కూడా, గ్రూప్ మెడిటేషన్, గ్రూప్ సత్సంగ్, గ్రూప్ భజన్ విల్ రిమూవ్ అ బిగ్ కర్మ అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? అది కర్మ తీసలేదు, ఐ విల్ నాట్ కామెంట్. ఓకే. ఇప్పుడు ఎలా అంటే, when it's proved scientifically that when a group of people sit and meditate on a certain thing, okay, for example they want peace of the earth, when they do their meditation the energy is very much higher. A group of people having the same intention, oka person intention pedte oka power untadi, oka 10 mandi ade same intention pedte adi amplify aitadi kada. Very good, correct. So obviously if the intention is right it will help. Kani karma ni burn chestada ante I don't think so. ఎందుకంటే కర్మ ఇస్ అగైన్
very personal, right, to a certain Yes, person. yes, yes. So how can someone meditate for me and remove my karma? నో నో నాట్ లైక్ దట్. గ్రూప్ సత్సంగ్ అంటే ఇప్పుడు ఒక 10 మంది కూర్చొని హరే రామ జపం భజన చేస్తున్నాం. ఒక గ్రూప్ భజన విల్ బి బ్లెస్డ్ బై గాడ్ ఇట్ సిమ్స్. అరే వాడు ఎవడో చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నాడు, వాడిని పర్టికులర్ కాకుండా ఆ గ్రూప్ అంతా బ్లెస్ చేయడం వల్ల వాడికి స్ట్రాంగ్ గా ఉన్న కర్మ రిమూవ్ అవుతుంది కొంత కర్మ. అందుకే గ్రూప్ మెడిటేషన్ కానీ గ్రూప్ సత్సంగ్ కానీ గ్రూప్ జప హ్యాస్ మోర్ వైబ్రేషన్ అని విన్నాను అనమాట. అందుకని ఎందుకంటే పోర్టల్స్ కూడా ఓపెన్ అవుతాయని విన్నాను నేను. ఎందుకంటే గ్రూప్ కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రూప్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పవర్, యూనిటీ లైఫ్ స్ట్రెంత్ అంటారు కదా. అప్పుడు మన బీయింగ్స్ కానీ ఏమైనా కానీ పోర్టల్స్ కూడా ఓపెన్ కావడానికి చాలా ఈజీ ఛాన్స్ ఉంటుంది. అంటే మనం పోర్టల్స్ ఓపెన్ అయితేనే మనం హైయర్ బీయింగ్స్ తో కనెక్ట్ అవుతాం కదా. ఇప్పుడు అవును, పోర్టల్స్ ఓపెన్ అప్పుడు ద టూ సైడ్స్ అగైన్, ద పాజిటివ్ పోర్టల్స్ ఓపెనింగ్, నెగటివ్ పోర్టల్స్ 100%. ఇప్పుడు అగైన్ హైయర్ లో కూడా నో, ఐఎమ్ నాట్ హైయర్. ఓకే ఇంటెన్షన్ రైట్ అయితే హైయర్ బీయింగ్స్ విల్ కమ్ ఇన్. ఓకే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంటెన్షన్ రాంగ్ ఉన్నా, డెస్పరేషన్ ఉన్నా, షార్ట్ కట్స్ ఫైండ్ చేసిన, దాట్స్ విత్ దిస్ లోవర్ ఎంటిటీస్ విల్ కమ్ అండ్ ఫీడ్ ఆన్. Okay. Again, if you're not following a certain process, you're going against the scriptures and you're making your own sadhana, own procedure, akkad kuda problem is happening. Problem. You might see, ఇప్పుడు ఏంటంటే the lower entities will bless you in the beginning initially. Yes, they will give whatever you want. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు ఫాస్ట్ గా ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం అరే చేస్తున్నాను దొరికేస్తుందని ఇంకా చేస్తాం. At a later stages where they start to misuse you, they start to feed on your energy. Okay. అప్పుడు you're confused, అరే నాకు ముందు వస్తుంది ఇప్పుడు రావట్లేదు, మేబీ నేను తప్పు చేస్తానేమో. సో they keep on continuing without even knowing what's happening behind the scenes. Yes. ఈ సర్టెన్ డేస్ లో కూడా మెడిటేషన్ కూర్చుంటున్నారు. నేను చాలా దగ్గర చూస్తున్నాను. లైక్ పిరమిడ్స్ కన్స్ట్రక్షన్స్ ఈ మధ్య మనం ఇండియాలో చూస్తే ఒక 8-9 ప్లేసెస్ లో పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ చేశారు. పిరమిడ్స్ మెడిటేషన్ చేస్తుంటారు. రీసెంట్ గా ఇంట్లో కూడా పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. లైక్ బ్రహ్మ ప్లేస్ అని అంటారు అనమాట. బ్రహ్మ ప్లేస్ అంటే లైక్ హాల్ లోనే ఎక్కడో డూమ్ టైప్ లో చేస్తున్నారు. ఆ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని వీ క్యాన్ బేర్ దట్ వన్ ఆల్ ద పర్సన్స్. అగే ఇప్పుడు పిరమిడ్ అయితే ఈజిప్ట్ లో ఉందో, దీస్ ఏన్షియంట్ బీయింగ్స్ దే బిల్డ్ దాట్ పిరమిడ్ ఎందుకంటే దట్ స్ట్రక్చర్ is able to harness the energy from the ether. ఆకాశం ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దాని నుంచి ఇట్ కుడ్ హార్నెస్ ది ఎనర్జీ. సో ఆ స్ట్రక్చర్ అలా బిల్డ్ చేశారనమాట పిరమిడ్ ది. ఒక పిరమిడ్ పైన ఒక బుక్ కూడా ఉంది. ఇట్స్ ఆల్సో టోల్డ్ దాట్ పిరమిడ్ కింద నైల్ రివర్ యూస్ టు ఫ్లో. సో దే యూస్ టు జనరేట్ ఫ్రీ ఎనర్జీ త్రూ ఇట్. సో దిస్ ఎ కంప్లీట్ ప్రాసెస్ టు దాట్. ఇప్పుడు when we take the shape of this pyramid and build whatever meditation center and all, I'm sure a structure wala there could be again a certain energy, a shape. Obviously every shape has a certain energy kada. Yes. So it can be right అండి. ఈ నేను కొన్ని దగ్గర విన్నాను, డోంట్ డూ మెడిటేషన్ నియర్ ద బ్యాంక్స్, రివర్ బ్యాంక్స్ నెక్స్ట్ వచ్చేసి సముద్రము తట్ దగ్గర చేయొద్దండి. ఎందుకంటే చాలా మంది ఇదే ఇంతకుముందు మనం మాట్లాడుకుంది ఈవిల్ దిష్టి కానీ ఇది కానీ తీసేసి ఫ్లోయింగ్ వాటర్ లో వేస్తుంటారు. అవి ఎక్కడ ఎనర్జీ ఉంటాయా, ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో చూసుకొని సక్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే చెట్టు కింద కూర్చొని కానీ, నది దగ్గర కానీ, సముద్రం దగ్గర కానీ చేయొద్దు అని అంటారు. ఇస్ ఇట్ ట్రూ? ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఒక తెలియకుండా మనం ఇఫ్ యూ మెడిటేట్ ఇన్ ఎ సర్టెన్ ప్లేస్, అక్కడ ఏదైతే ఎంటిటీ ఉందో that will easily feed on our energy. If our energy is positive, our aura is very strong, maybe అది అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేదేమో. కానీ మనది కొంచెం వీక్ ఉంటే ఇట్ క్యాన్. ఓకే. సో యా, సర్టెన్ థింగ్స్ ఆర్ గెట్ హరామ్ అంటే లెక్కేసుకుంటే ఇట్లా లిజర్డ్ దిల్టింగ్, లిజర్డ్ వద్దు. నెక్స్ట్ ఇంకోటి కమోడో డ్రాగన్ స్టైల్ ఉంటుంది. దే ఆర్ ఆల్ బ్యాడ్, దీస్ ఆర్ ఆల్ గుడ్. అట్లా లివింగ్ బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్ లో అనిమల్స్ కి దీనికి బ్యాడ్ ఎంట్రీస్, గుడ్ అని ఏమైనా ఉన్నాయండి? అంటే అర్థం కదా. లక్ అని అంటారు కొంతమంది. పిల్లి ఎదురొచ్చింది, ఇది వచ్చింది, మన డాగ్స్ ఇంట్లో పెట్టుకుంటే మంచిది, ఫస్ట్ అవి గ్రాప్ చేసుకొని నెగిటివ్ అంతా తర్వాత ఓనర్ కి మంచి ఇస్తాయి, ఇట్లాంటివన్నీ నిజమేనా? ఇప్పుడు అగైన్ ఇప్పుడు మనము క్యాట్స్ అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది రీసెర్చ్ కూడా చేశారు. క్యాట్స్ దే రిమూవ్ యువర్ నెగిటివ్ ఎనర్జీ అని. క్యాట్స్ సౌండ్ సౌండ్ చేస్తుంది. సైంటిఫికలీ ఇట్స్ టోల్డ్ దట్ cats purring sound
is gonna heal you. Us music is gonna give you more like a certain meditation laga. It's gonna heal you. బట్ అదే దాని సౌండ్ నేను హార్ట్ సౌండ్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ పాజిటివ్స్ ఆర్ దేర్, నెగిటివ్స్ ఆర్ దేర్. Will it suck your negative energy? Yes. Few animals have that ever. Like cats have it. అందుకే ఆ నెగిటివ్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అది. ఇంకో డాగ్స్ ఏంది ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్సో రాత్రి అయితే దే స్టార్ట్ బార్కింగ్ చెప్తాగా కి డాగ్స్ కెన్ సీ ద స్పిరిట్స్. సో దే హ్యావ్ దట్ ఎబిలిటీస్. నేచర్ ముందే సెన్స్ చేయగలిగే బర్డ్స్ అండ్ డాగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు అదే సునామీ వస్తుందంటే వస్తుందంటే the animals and all will start moving from that place. They start shouting and all. Yes, I faced that experience. ఒకసారి earthquake వచ్చింది మా ఊర్లో. మా ఇంటి మెయిన్ డోర్ అరౌండ్ ఇట్స్ అ ఓల్డ్ హౌస్ 12 feet ఉంది, అంత పైకి ఎగురుతుంది క్యాట్. Why it was jumping, we didn't get that one. After some time we got earthquake. Okay, it has sensed it. అదే అది ఒకటి. బర్డ్స్ కూడా huge crippling sound was there outside our house. Yes, what I experienced అయినా కరెక్ట్. అది ఇంకోటి ఏంటంటే క్యాట్ మా 2016-17 మా ఇంట్లో క్యాట్ ఉండే, అది చాలా పిల్లలు వేస్తుండే. అది ఆ పిల్లలు ఏం చేస్తుంది, కార్ ఇంజిన్ లో వెళ్ళిపోవడము అన్ని చేసి లైక్ ప్రాబ్లమ్ అయ్యేది. సో మేము చేసామంటే క్యాట్ తీసుకొని కొంచెం ఒక 5 kilometers వదిలేసి వచ్చేసాం అనమాట సేఫ్ గా. నెక్స్ట్ డే వచ్చేసింది అది. ఇట్ డజంట్ నో ద రూట్. మనం బ్యాగ్ లేసి అక్కడ వెళ్ళి పెట్టామన్నమాట సేఫ్ గా. నెక్స్ట్ డే వచ్చేసింది అది. ఎలా తెలుసు దానికి రూట్? దే హ్యావ్ సమ్ సటిల్ సైకిక్ ఎనర్జీ. మేము ఊర్లో వదిలొచ్చిన డాగ్స్ వచ్చేసినాయి ఇంటికి. హౌ డిడ్ దే కమ్ కిలోమీటర్స్? అదే లెఫ్ట్ ఇన్ ఫార్మ్ ల్యాండ్ లో పెట్టిన డాగ్స్ కూడా వచ్చేసినాయి. Then we came to know they have certain senses and everything. అదే డాగ్స్ కి దే అండర్స్టాండ్ అవర్ లాంగ్వేజ్. క్యాట్స్ దే అండర్స్టాండ్ లాంగ్వేజ్. ఒక సర్టెన్ టైం మన ఇంట్లో ఉంటే దానికి అర్థమైపోతుంది. కానీ మనకు అర్థమవుతుందో వాళ్ళు చేసేది, వాళ్ళు బాగా చేసేది మనకు అర్థం కాదు. Who are more intelligent? So a certain level they have their own intelligence. Yes. So yeah. Give a perfect advice for 2025. We'll wind up. Okay. మంచి అడ్వైస్. ఇప్పుడు సూపర్స్టిషన్ నమ్మాలా లేదా ఇదా సనాతన ధర్మనా ఏది? ఫస్ట్ ఏంటంటే ఆబ్వియస్లీ ఐ వుడ్ సే అవర్ రూట్స్, అవర్ బేసిక్స్, దాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్ కదా. ఇప్పుడు స్పిరిచువల్ గా మనం ఎవాల్వ్ అవ్వాలంటే ఇట్స్ నెవర్, దేర్ ఇస్ నో షార్ట్ కట్స్, దేర్ ఇస్ నో కొన్ని రోజుల్లో చేస్తే అయిపోతుంది, నో. సో ద బెస్ట్ అడ్వైస్ ఐ వుడ్ గివ్ ఇస్ దాట్ హ్యావ్ పేషెన్స్, ఎక్స్ప్లోర్, రీసెర్చ్ అండ్ దెన్ ఫాలో. Don't try to blindly just go for things, finding shortcuts and all. మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్ వేలో గ్రో అవుదాం అనుకుంటున్నామో there's always a certain time to it. There's also a certain discipline to it. అదే spirituality will also teach you, it's not about being good or bad, it's about being conscious. మనం ఎంత కాన్షియస్ గా ఉన్నామో, మన బ్రెయిన్ ఎంత వాడుతున్నామో అది మోర్ ఇంపార్టెంట్ కదా. So that is what I would say is that do the best you can and obviously explore more, read more. And the more you make a proper connection with yourself, ante we are so busy like making money in our life, growing in our life, but we are not connecting to our soul spirit. Feed your spirit as well through spirituality is what I would say. Right. Thank you, Sriram. Thanks for the time. Thank you. This is unscriptedwithvamsi. శ్రీరామ్ గారితో పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఇంటెన్స్గా నడిచిందని నేను అనుకుంటున్నాను. చాలా కొత్త విషయాలు కూడా మనం నేర్చుకున్నాం అనుకుంటున్నాను నేను. ఓకే, ఇంకా ఇంకొక పాడ్కాస్ట్ మనం శ్రీరామ్ గారితో ఖచ్చితంగా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.